ఇంటర్నేషనల్ ఫెస్టివల్. బ్రెయిలీ ఇచ్చిన 6 అక్షరాల భాష, అది సరిగమ పదని అనే సప్త స్వరాలు ఎలా అయితే యావత్ ప్రపంచం మ్యూజిక్కి బేస్గా ఉన్నాయో, డోరేగమా అనే 4 వెస్ట్రన్ మ్యూజిక్కి బేస్గా ఉన్నాయో, అలాగే బ్రెయిలీ ఇచ్చిన 6 అక్షరాలు యావత్ ప్రపంచంలో ఉన్న అంతర్నేత్రం మాత్రమే ఉన్న వారందరికీ బేస్గా ఉన్న ఒక అద్భుతమైన భాష, అంతర్జాతీయ భాష, అందరి భాష. అలాంటి బ్రెయిలీ ఆయన జీవితాన్నే మనకు ఒక ఎగ్జాంపుల్గా వదిలి వెళ్ళాడు. 3వ ఏట చూపు కోల్పోయినా నిరాశ చెందకుండా, బాధపడకుండా, భయపడకుండా అదొక ఛాలెంజ్గా తీసుకొని తాను కనిపెట్టిన భాషను యావత్ ప్రపంచంలో కోట్లాది మందికి ఒక వరప్రసాదంగా అందించిన బ్రెయిలీ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. మరి ఈ జయంతి కార్యక్రమానికి సంక్షేమానికి చిరునామా, అభివృద్ధికి అడ్రస్ తెలంగాణ రాష్ట్రం అయితే, గౌరవనీయులైన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎప్పుడూ ఒక మంత్రం లాంటి మాట చెబుతుంటారు. అప్పటికప్పుడు ప్రయోజనం చేకూర్చే పథకాలు, స్వల్పకాలం ప్రయోజనాన్ని చేకూర్చే పథకాలు, దీర్ఘకాలం ప్రయోజనాన్ని చేకూర్చే పథకాలు అని. అంటే మన ఇమీడియట్ నీడ్ తీర్చేవి, ఒక టైంకి హెల్ప్ చేసేవి, లైఫ్ లాంగ్ జనరేషన్స్ టుగెదర్ హెల్ప్ చేసేవి. అలా బ్రెయిలీ కూడా జనరేషన్స్ టుగెదర్ హెల్ప్ చేసే పథకాన్ని, ఆ భాషను మనకి ఇచ్చినట్టుగా వికలాంగుల సంక్షేమ శాఖ ఒక సదరం సర్టిఫికెట్లతో కానీ, ఆన్లైన్ సహాయంతో కానీ, ఏ రాష్ట్రంలో మన మంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్తుంటారు, కొప్పుల ఈశ్వర్ గారు, భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనంత వికలాంగుల సంక్షేమం తెలంగాణలో సాధ్యమైంది అని. అలాంటి మంత్రివర్యుల మార్గదర్శనంలో, వారి సహృదయ సామర్థ్య గైడెన్స్లో ముందుకు సాగుతున్న తెలంగాణ వికలాంగుల సంక్షేమ శాఖలో ఒక అంతర్భాగమై అవినాభావమైన విజువల్లీ ఛాలెంజ్డ్ సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తూ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ శైలజ గారు టు సే వెల్కమ్ అడ్రస్. వారి స్వాగత వచనాలతో కార్యక్రమం ప్రారంభిద్దాం. శైలజ మేడం. పుట్టినరోజు, బ్రెయిలీ పుట్టినరోజు ఇక్కడ మనము ప్రభుత్వం తరఫున మనము ఎవ్రీ ఇయర్ చాలా ఘనంగా జరుపుకుంటాము. ఆ సమావేశానికి ఈరోజు ఆ పండగకి విచ్చేసిన మన శాఖామాత్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి, మరియు ఈ శాఖ చైర్మన్ అయిన శ్రీ వాసుదేవరెడ్డి గారికి, తర్వాత ఈ శాఖ స్పెషల్ సెక్రటరీ శ్రీ దివ్య దేవరాజన్ గారికి, ప్రభంజన్ రావు గారికి, మోహన్ రెడ్డి గారికి, తర్వాత ఇక్కడ విచ్చేసిన అందరూ అడ్వకేట్ సుప్రియ గారికి, నర నాగేశ్వరరావు గారికి, గంగారాం గారికి, అందరికి కూడా స్వాగతం తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అందులోకి ఒక పండగ, ఎవ్రీ ఇయర్ మనము ప్రతి సంవత్సరము ఒక పండగలాగా దీన్ని మనము ఒక ఉత్సవాన్ని ప్రభుత్వం తరఫున మనము జరుపుకుంటాము. 213వ పుట్టినరోజు ఈరోజు మనము జరుపుకుంటున్నాము. లూయి బ్రెయిలీ తన 3వ ఏటనే, ఇప్పుడే చెప్పారు, తన 3వ ఏటనే తన చూపుని కోల్పోయాడు. చూపుని కోల్పోతే తను నిరాశ పడకుండా ఎలా చదువుకోవాలి అంటే తనను ఎలా చదువుకోవాలి, ఎలా చేయాలనే ఒక ఉద్దేశంతో బ్రెయిలీ లిపి, అంటే ఇది డాట్స్, ఇది కోడింగ్, ఇది లాంగ్వేజ్ కాదు, దాని ద్వారా అంటే ఎలా ఒక కోడింగ్ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని దాన్ని ప్రపంచం అందరికి కూడా దాని మార్గదర్శకంతో అందరికీ ఒక చదువుకునే ఒక లిపిని ఏర్పాటు చేసి ఈరోజు అందరూ ఎంతో ఉన్నతంగా ఉండడానికి కారణమయ్యారు. ఎన్నో ఉద్యోగాలలో, చాలా ఉన్నతమైన పదవులలో, సైంటిఫిక్గా కానివ్వండి, తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాల్లో, ఇంకా అన్ని రంగాల్లో వాళ్ళు ముందుకు రావడానికి కారణమైన బ్రెయిలీ అంటే అందరికీ కూడా చాలా గొప్ప వ్యక్తి. వారి జీవితంలో ఒక ఆశాజ్యోతి ఆయన గురించి ఎంత చెప్పుకున్నా కూడా మనము చాలా తక్కువే.
ఈజ్ ఎ ఫ్రెంచ్లో చాలా బుక్స్ కూడా రాశారు. చాలామందికి తను ఒక తత్వవేత్తలాగా అన్నీ కూడా బుక్స్లో చెప్పుకుంటూ తర్వాత చాలా బుక్స్ రాసి అందరికీ ఒక అధ్యాపకుడుగా కూడా పనిచేశారు. ఆయన గురించి మనం ఈరోజు ముఖ్యంగా మనం ఒక పండగని మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. మన హైదరాబాద్ రాష్ట్రంలో ఎప్పుడైతే బ్రెయిలీ ఎప్పుడో వచ్చింది, కానీ మనము ఒక 100 సంవత్సరాల క్రితమే బ్రెయిలీ ద్వారా పుస్తకాల ద్వారా మనం హైదరాబాదులో మన తెలంగాణ ప్రభుత్వం అప్పటికి అప్పుడు మన 100 సంవత్సరాల క్రితము మనకు ఒక పాఠశాల కూడా ఉంది. ఆ పాఠశాల ద్వారా అంటే ఇండియాలోనే ఒక గొప్ప పాఠశాలని మనం ఇక్కడ హైదరాబాదులో ఏర్పాటు అయింది. అది 100 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకుంది. అలాగే మనం ప్రభుత్వం తరఫున విజువల్లీ ఇంపేర్డ్ అందరికీ కూడా పాఠశాలను ఏర్పాటు చేస్తున్నాము. 2 పాఠశాలలు మన ద్వారా నడుస్తున్నాయి. ఆ పాఠశాలలో వారికి సరియైన విద్యాబోధన ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఉండడానికి అన్ని కాస్మెటిక్ ఛార్జెస్ కానివ్వండి అన్నీ కూడా మనము ప్రభుత్వం అనేది ఏర్పాటు చేస్తుంది. వీరికి కావాల్సిన అన్నీ అందులోకి కావాల్సిన ఒక ఎడ్యుకేషన్ ఎడ్యుకేటర్స్ని ఏర్పాటు చేయడానికి వాళ్ళ శిక్షణా కేంద్రాన్ని కూడా మన హైదరాబాద్లో ఉంది. వారికి బోధించడానికి శిక్షకులకి మనం శిక్షణ కార్యక్రమం మన కాలేజ్ ద్వారా ఏర్పాటు చేస్తున్నాము. అది కూడా మన దగ్గర హైదరాబాద్లోనే ఉంది. దాని ద్వారా ఎంతోమంది విద్యార్థులకి నేర్పించడానికి టీచర్స్ని మనం తయారు చేసుకుంటున్నాము. అలాగే మనకు ఒక గొప్ప బ్రెయిలీ ప్రెస్ ఉంది. అది చాలా సంవత్సరాల నుంచి చాలా అధునాతనమైన బ్రెయిలీ ప్రెస్ ఉంది. దాని ద్వారా మనం చాలా బుక్స్ని ప్రింట్ చేసుకొని అందరికీ గవర్నమెంటు నాన్ గవర్నమెంటల్ ఎవరు అడిగినా కూడా అందరికీ కూడా మనము 1st to 10th క్లాస్ వరకు బుక్స్ అన్నీ కూడా మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఏర్పాటు చేస్తున్నాము. కొన్ని సంవత్సరాల నుంచి ఇది నడుస్తుంది. చాలామందికి మనము మన బ్రెయిలీ ప్రెస్ ద్వారా బుక్స్ని సరఫరా చేస్తున్నాము. ఇంకా వారికి కావాల్సిన అన్ని మెటీరియల్స్ చదువుకోవడానికి బుక్స్ కానివ్వండి, తర్వాత మన యాక్ట్ బుక్ కానివ్వండి, రీసెంట్గా మున్సిపల్ యాక్ట్ బుక్ కూడా మనము బ్రెయిలీలోకి కన్వర్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మున్సిపల్ యాక్ట్ కూడా చాలామందికి తెలియాలి. ఇంటికి సంబంధించిన వాళ్ళకి ఈ విజువల్లీ ఇంపేర్డ్ అందరికీ కూడా ఒక జ్ఞానాన్ని ఏర్పాటు చేసుకొని ఆ బుక్స్ను కూడా మనము బ్రెయిలీలో కన్వర్ట్ చేసి ఇచ్చాము. అది కూడా బహుశా ఈరోజు కేటీఆర్ గారి ద్వారా అది ఇనాగ్రేషన్ అవుతోంది. ఆ బుక్స్ కూడా మనము వారికి సప్లై చేశాము. అలాగా అన్నిటికీ మీకు అందరికీ తెలుసు ఎలక్షన్స్లో కూడా ఎపిక్ కార్డ్ కానివ్వండి అన్నీ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్రెయిలీ కోడ్ అనేది అన్నిట్లలో యూజ్ అవుతున్నారు. మ్యాథమెటిక్స్ కానివ్వండి, సైంటిఫిక్గా కానివ్వండి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లో కానివ్వండి అన్నిట్లలో ఈ డాట్స్ పద్ధతి అనేది చాలా ప్రాముఖ్యం వహించి చాలా గొప్పగా వాళ్ళకి ఒక మంచి మార్గదర్శకుడిగా మనము లూయి బ్రెయిలీ ఉన్నారు. వారికి నిజంగా వారు చాలా గొప్ప వ్యక్తి. అందరూ కూడా మనము వారికి ఒక కృతజ్ఞతగా ఉండాలి ఈరోజు. తర్వాత ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు అన్ని కార్యక్రమాల్లో మన తెలంగాణ గవర్నమెంట్ ముందుంది. వారికి రిజర్వేషన్లో కానివ్వండి అందులోకి మనం 6th రోస్టరే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి ప్రాముఖ్యం ఇచ్చాము. మనము యాక్చువల్గా 2011 సెన్సస్ ప్రకారం మనకు 10 లక్షల మంది ఎబో మనకి మన డిజేబుల్డ్ ఉంటే దాంట్లో 90,000 పైన మన అందులో ఉన్నారు. వారందరికీ కూడా వారికి సరి అయిన పోస్ట్ మెట్రిక్ కానివ్వండి, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్, తర్వాత బుక్స్ అందజేయడము, వారికి ఏది కావాలన్నా మనం ఇస్తున్నాము. లేటెస్ట్గా మనము ఒక ల్యాప్టాప్స్ కూడా మనము మన కార్పొరేషన్ ద్వారా వారికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇప్పించేస్తున్నాము. తర్వాత మీ అందరికీ తెలుసు జా సాఫ్ట్వేర్ అనేది ప్రపంచంలో ప్రాముఖ్యం పొందిన ఒక సాఫ్ట్వేరు. దాన్ని కూడా మనం శిక్షణ ద్వారా వాళ్ళకి ఎవ్రీ ఇయర్ వాళ్ళకి 30 మెంబర్స్ 60 మెంబర్స్ ఎవరు అడిగితే వాళ్ళకి ఒక 1 year శిక్షణ వారికి ఏర్పాటు చేసి మన TCPC ద్వారా వారికి సుశిక్షితులు చేసి వారికి కంప్యూటర్లో జ్ఞానాన్ని మనం ఇచ్చేస్తూ వాళ్ళకి అన్నిట్లలో ముందు ఉండడానికి మనము సహాయ సహకారాలు అందజేస్తున్నాము. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఆ 6 చుక్కలే అమృతపు చుక్కల్లాగా మరి తరతరాలుగా ఉపయుక్తంగా ఉన్నాయి. దాన్ని ఆధారంగా చేసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు జీవోలు కూడా ప్రభుత్వం మెటీరియల్ కూడా బ్రెయిలీ లిపిలో అందుబాటులోకి తీసుకొస్తుందంటే
ఇది ఒక ఇంక్లూజివ్ నేచర్, అంటే అందరినీ సమ్మిళిత అభివృద్ధిలో భాగస్వాములు చేయడానికి చేస్తున్న ప్రయత్నాన్ని తెలియజేసిన డైరెక్టర్ గారికి ధన్యవాదాలతో మోహన్ రెడ్డి గారు, చంద్ర సుప్రియ గారు, అలాగే గంగారం గారు శుభాకాంక్షలు చెబుతారు. ఆ తర్వాత పెద్దల సందేశాలు ఉంటాయి. ఐ రిక్వెస్ట్ మోహన్ రెడ్డి గారు ఒక నిమిషం పాటు ఈ సార్ మైక్ అక్కడ తీసు. లూయిస్ బ్రెయిల్ జన్మదిన సందర్భంగా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా చేస్తున్నాను. ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పినటువంటి యొక్క సూచనల మేరకు ఎన్నైతే వాళ్లకు సౌకర్యాలు చేస్తున్నారో మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. ఏది ఏమైనా మీరందరూ కూడా నేను ఒక్కటే విన్నపించేది ఏంటంటే మినిస్టర్ గారికి అందరికీ ఆఫీసులకు ఎక్కడికి వెళ్ళినా ఈ దివ్యాంగులకు కానివ్వండి, గుడ్డి వాళ్ళకి కానివ్వండి, ఇంకెవరైనా అలాంటి వాళ్ళు ఉండేదే కాక సీనియర్ సిటిజన్స్ అనేటువంటి వాళ్లకు విలువ ఇచ్చి తొందరగా వాళ్ళని కలిసే పంపే ఏర్పాటు చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇది చాలా ముఖ్యంగా భావించాలి, చిన్న విషయం అనుకోవద్దు. ఆఫీసుల పంటి పోతే సీనియర్ సిటిజన్స్ చాలాసేపు వేడి చేస్తే వాళ్ళకి ఎన్నో రుగ్మతులు ఉంటాయనేటువంటి విషయం మీకు తెలియంది కాదు. కాబట్టి వెంటనే వాళ్ళని ప్రోత్సహించి పంపించాలనేటువంటిది. ఇవాళ నా అదృష్టం ఏంటంటే ఇందరిని చూసే భాగ్యం, ఇలాంటి దాంట్లో పాల్గొనేటువంటి భాగ్యం అది ఈశ్వరుల వల్లనే లభ్యమైంది అని చెప్పడానికి వీలుంది అని చెప్పి నేను సంతోషపడుతున్నాను. మా ఈశ్వర్ గారు ఆయన ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా అదృష్టవంతుడే కాకుండా ఇంతటి అదృష్టం ఎవరికి కూడా రాదు అని చెప్పక తప్పదని మనవి చేస్తున్నా. ఇలాంటి దివ్యాంగులకు కానీ వృద్ధులకు కానీ సేవ చేసేటువంటి యొక్క పరిస్థితిని రావడం అనేటువంటిది వారి అదృష్టంగా భావించవలసిన అవసరం ఉన్నదని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఇది ఎవరు అనుకుంటే కూడా వచ్చేటువంటిది కాదు. అది నిజంగా చెప్తే వారి హృదయానికి తగ్గట్టు ఇలాంటి సేవ ఇది వచ్చింది అనేది నేను అందరి పేర్లు చెప్పినో లేదో కానీ వాసుదేవరెడ్డి మంత్రి గారు, ఈశ్వర్ గారు అయితేనేమి, వాసుదేవరెడ్డి గారు చైర్మన్ గారు, దివ్య మేడం అనేటువంటిది కాదు కానీ శైలజ గారు కానివ్వండి, ఇతరత్ర ఆఫీసర్లు, మా తోటి సోదరులు, మిగతా వాళ్ళందరూ దివ్యాంగులు కానీ మిగతా వకీల్ గారు మిగతా అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, నేను ఒక ఎక్స్ఎమ్మెల్యేనే కాదు 2 సార్లు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా నేను సీనియర్ సిటిజన్ ప్రెసిడెంట్గా, కార్పొరేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. దాని తర్వాత కూడా తెలంగాణకు కూడా ఒకసారి ఉన్నాను. తర్వాత స్టేట్ కౌన్సిల్ మెంబర్ కూడా పనిచేసేటువంటి పరిస్థితి జరగడం, నేను కోఆపరేటివ్లో పనిచేస్తే రైతులకు సేవ చేసేటువంటి భాగ్యం ఎంతనో దీంట్లో ఈ సీనియర్ సిటిజన్గా ఉండి స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఉండి ఇలాంటి వాళ్ళకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించినటువంటి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఈశ్వర గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సార్. పూర్వ శాసనసభ్యులు, ఎన్నో సంవత్సరాలుగా ఈ సేవా రంగంలో ఉన్న మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలతో, చందన సుప్రియ గారు ఒక సీనియర్ అడ్వకేట్, అలాగే వివిధ ప్రభుత్వ విభాగాల్లో కూడా సేవలు అందించున్నారు. ఎప్పుడు విజయమే చిరునామాగా సాగుతున్న వారికి జాతీయ స్థాయిలో ఉత్తమ స్పీకర్గాను ఉత్తమ అడ్వకేట్గా కూడా అవార్డులు అందుకున్నారు. చందన మేడం. వేదికను అలంకరించిన మా గౌరవనీయులు పూజ్యులైన మా మినిస్టర్ గారికి, మా దివ్య దేవరాజనైన మా శాఖ పెద్దమ్మ అంటాను, అందరికీ మనందరికీ తల్లి లాంటి వాళ్ళు కదా పెద్దవాళ్ళు, మన అమ్మ. సో మా అమ్మ అయిన మా పెద్దమ్మ గారికి అంతే సేవ అందిస్తూ మాతో కలిసిపోయి ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో డెకేడ్స్తో పనిచేస్తున్న మా శైలజ మేడం గారు, మా చిన్నమ్మ గారికి, మా పెద్దమ్మ, మా చిన్నమ్మ, మా గౌరవనీయులైన మినిస్టర్ గారు, మా మేనమామ గారు, ఇంకా మా గంగారం సార్, మా బాబయ్య, అందరికంటే పెద్ద అత్యున్నత స్థానంలో కూర్చున్న మన గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, మనకి పెద్దనాన్న, బాబాయ్, చిన్నాన్న అన్నీ అవుతారు. తండ్రి, బయాలజికల్ ఫాదర్ కాదు, ఆత్మీయ తండ్రి. సో మళ్ళీ వేదికను అలంకరించిన నారా నాగేశ్వరరావు గారికి, ఇంకా ఎందరో పెద్దలు కూర్చుని ఉంటారు, నాకు తెలిసిన పేర్లు మాత్రం చెప్పగలిగాను. సో మిగతా వాళ్ళందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెరీ హ్యాపీ న్యూ ఇయర్, డిలైట్ఫుల్, కలర్ఫుల్, successful and prosperous New Year 2022.
సో ఈరోజు మా అంధుల దినోత్సవం అండి. ఇట్స్ అ గ్రేట్ సెలబ్రేషన్ వాట్ వీ డూ ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం ఇది ఒక పండుగ రోజు, ఒక సెలబ్రేషన్. మేము ఒక అతిథిని పండుగ రోజు ఇన్వైట్ చేశాము. మా అతిథి గారు మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించి హోల్ హార్టెడ్గా, అంటే మనస్ఫూర్తిగా మాతో మాట్లాడి మాతో విందు చేసి వెళ్ళాలని మా గౌరవనీయులైన మినిస్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇంకా వేరే అందరూ ఆఫీసర్స్ కూడా, అధికారులు కూడా మాతో ఉండాలి. ఇది మా విన్నపం సార్. ఇవాళ మాత్రం మేము ఓన్లీ సెలబ్రేషనే చేసుకుంటాము. మాకు ఎన్నో ట్రబుల్సమ్ ఇష్యూస్ ఉంటుంటాయి. దినదిన గండం పూర్ణాయుష్ అని మేము అలా రోజు బ్రతుకుతూనే ఉంటాం. కాకపోతే ఇవాళ ఓన్లీ సెలబ్రేషన్స్ అనే నేను డిసైడ్ చేసుకున్నాను. అది ఎందుకంటే స్త్రీలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ ముక్కోటి దేవతలు ఉంటారని చెప్తూ ఉంటారు. సో స్త్రీలే మా అధికారులు. మా పెద్దమ్మ గారు కానీ, మా చిన్నమ్మ గారు కానీ ఆది పరాశక్తులు వాళ్ళు, దుర్గామాతలు వాళ్ళు మమ్మల్ని అంటే మా సంక్షేమ శాఖ, మా శాఖ చూస్తున్నారు కాబట్టి 100% మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళతో చెప్పుకుంటాం. మా మినిస్టర్ అయిన మా మేనమామ గారు తప్పకుండా తీరుస్తారు కూడా. ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా పనులు చేసిందని చెప్పాలి నేను. ఎందుకంటే నేను చాలా ప్రభుత్వాలతో గత 25 years నుంచి ఈ డిజేబుల్ ఫీల్డ్లో పనిచేస్తూ యాక్టివిస్ట్గా, అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా, నేషనల్ అవార్డీ రోల్ మోడల్ ఆఫ్ ఇండియాగా ఎంతో పనిచేస్తూ వస్తున్నాను. సో ఈ గవర్నమెంట్లో మాత్రం మాకు మొన్న వరల్డ్ డిజేబుల్ డే రోజు కూడా సార్ ఎన్సీసీ క్యాడెట్స్ని మాకు ఎస్కాట్స్గా ప్రొవైడ్ చేశారు. చాలా సంతోషం మాకు. ఎందుకంటే మేము ఒక్కరమే రావటానికి ఎస్కాట్స్ లేకుండా రావాలంటే భయపడుతూ ఉంటాం. మళ్ళీ డిజేబుల్ వాక్ రోజు కూడా నేను ఒక్కదాన్నే వచ్చాను. మా పెద్దమ్మ నా చేయి పట్టుకొని మొత్తం నడిపించారు. సో అందులకి బ్లైండ్ స్టిక్ అంటాం, అంటే మా చేతి కర్ర ఈ ప్రభుత్వం, మా మేనమామలు, మా పెద్దమ్మ, మా చిన్నమ్మ. సో ఇంత మంచి చేతి కర్రలు మాకు ఉండగా మేము భయపడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. అంతేనా మిత్రులందరికీ? కరెక్టా రాంగా? సో మా చేతి కర్ర మా మామ మార్గదర్శి అయితే, మా చేతి కర్ర మా పెద్దమ్మ, మా చిన్నమ్మ మా మార్గాన్ని సారాలం చేస్తూ హడల్స్ అన్నీ తీస్తూ మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇంకేంటంటే మాకు చిన్న కోరికలు ఏంటంటే, దివ్యాంగులు చాలామంది అడగమని నన్ను అడిగారు. సో నేను అడుగుతున్నాను మా గౌరవనీయులైన మేనమామ గారిని, మీరు దళిత బంధు పథకం ఎలా అయితే ఇస్తున్నారో అలా దివ్యాంగుల పథకం ఇస్తే మా వాళ్ళు కూడా జాబ్స్ లేకుండా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ అలాంటివి పెట్టుకొని ఫ్యామిలీస్ సెటిల్ అయిపోతారు సార్. 46 years 50 years వచ్చిన దివ్యాంగులకు కూడా వాళ్ళకి ఉద్యోగాలు లేక ఫ్యామిలీస్లో చాలా సఫర్ అవుతున్నారు. పెళ్ళిళ్ళు లేక, ఫ్యామిలీస్ ఆదరించక చాలా ప్రాబ్లమ్స్, చాలా ట్రబుల్సమ్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ దివ్యాంగుల పథకాన్ని మీరు మా బాబాయ్ అయిన కేసీఆర్ గారికి, మా రామన్న అనే పిలుస్తాను. రామన్న గారిని బాగా తెలుసు. ఎక్కడ పోయినా వకీల్ సాహిబా ఎలా ఉన్నావు అంటారు నన్ను. సో రామన్నకు బాగా పరిచయం నేను. సో మా రామన్న గారి వరకు మీరు చేరవేయాలని, మా మాటగా మీరు తీసుకువెళ్ళి చెప్పాలని, మీరు అనౌన్స్ త్వరలో చెయ్యాలని మేము ఆశిస్తున్నాం సార్. సార్ వింటున్నారు అనుకుంటాను. నాకు ఎక్కడ కూర్చున్నారో కూడా తెలీదు, ఎలా చూడాలో కూడా తెలీదు. ఓకే తండ్రి లాంటి వాళ్ళు నా పక్కనే ఉండాలి కదా, అది ఓకే. సో మా పెద్దమ్మ కూడా విన్నారా? వింటున్నారు. వెళ్ళిపోతా అన్నారు, అందుకని వద్దన్న. మా అన్న దగ్గర అపాయింట్మెంట్ ఉందంట, రామన్న దగ్గర. సో అది దివ్యాంగుల పథకం ఒకటి. ఇంకొకటి సార్, ఇప్పుడు త్వరలో జాబ్స్ నోటిఫికేషన్స్ పడతాయని అంటున్నారు. కేసీఆర్ బాబాయ్ గారు, పెద్దనాన్నగారు ప్రెస్ కాన్ఫరెన్సెస్లో చాలా బాగా చెప్తున్నారు. సో అది చాలా ఫేర్ నోటిఫికేషన్స్ వేసి ప్రతి డిపార్ట్మెంట్లో రిజర్వేషన్ 5% మా దివ్యాంగులకి మెరిటోరియస్ లిస్టు ప్రకారం
నేను ఎవరిని రికమెండేషన్స్ కానీ లంచాలు కానీ చాలా డెడ్ అగేన్స్ట్. నేను ఆర్మీ ఆఫీసర్ కూతుర్ని, సైనిక్పురి నా అడ్రస్, మా ఆర్మీ ఆఫీసర్ మా నాన్న. సో చాలా స్ట్రిక్ట్ ప్రిన్సిపల్స్ ఉంటాయి ఇంట్లో, లంచం అంటే లేసి కొడతారు. సో అలాంటివి లేకుండా ఫేర్ రిక్రూట్మెంట్స్, ఫేర్ అపాయింట్మెంట్స్, మా అన్ని డిపార్ట్మెంట్స్లో మా నోటిఫికేషన్స్ ఫేర్గా పడి మా అన్నదమ్ముళ్ళకి, అక్క చెల్లెళ్ళకి, నా సోదరులకి, నా సోదరమణులకి అందరికి కూడా ఫేర్గా జాబ్స్ వచ్చుటకు, సీనియర్గా ఉన్న దివ్యాంగులు అంటే 46-50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఫాస్ట్గా రిక్రూట్ చేసి తర్వాత లిస్టు ప్రకారం మీరు తీసుకుని అది రిక్రూట్ చేస్తే మీరు సార్ మాకు సహాయం కాదండి, మాకు జీవితం ఇచ్చిన, జీవనాధారం ఇచ్చిన ప్రాణ ప్రదాతులు అవుతారు ఈ ప్రభుత్వం. సో ఇది చేయవలసింది మీరే సార్, చేసే సమస్త మీ మీదే ఉంటుంది. సో మా మినిస్టర్ గారు గట్టిగా మరి మా బాబాయ్ అయిన కేసీఆర్ గారితో మాట్లాడి చెప్పి ఇది అమలు పరచాలని మేము కోరుతూ ఉన్నాం. ఇంకోటి ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ గురించి చాలాగా చూస్తూ ఉంటాం వార్తలు టీవీలో, అగెయిన్స్ట్ ఫార్ గవర్నమెంట్కి చూస్తూ ఉంటాను. నేను 9 to 11 o'clock రాత్రి న్యూస్ చూస్తూ ఉంటాను అన్ని ఛానల్స్లో. సో ఆ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా దివ్యాంగులకి ఇవ్వాల్సిన పర్సెంటేజ్ ప్రకారంగా మీరు అలాట్ చేసి ఆ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా మాకు వచ్చేటట్టుగా చూడాలని కోరుకుంటున్నాను. ఎంతమందో ఇల్లు లేక సార్ దివ్యాంగులు బాధపడుతున్నారు. అట్లా అని నార్మల్ వాళ్ళు పడట్లేదని కాదు, సకలాంగులు పడుతున్నారు. కాకపోతే మేము దివ్యాంగులం, అందులో ఇంకా నేను విమెన్ విత్ డిజబిలిటీ. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అన్నారు డబుల్ డిజేబుల్డ్ అన్నారు నన్ను. నేను డబుల్ డిజేబుల్డ్ అని అన్నారు విమెన్ని. నేను ఒప్పుకోలేదు. అలా కాదు, నేను ఎందుకు డబుల్ డిజేబుల్, అట్లా ఏం లేదు. ఐఎమ్ ఈక్వలీ కాంపిటెంట్ విత్ అదర్స్. నేను అడ్వకసీలో అందరితో కాంపిటీషన్లో ముందుకు వెళ్తున్నాను. నాకు ఎక్కడ రిజర్వేషన్స్ లేవు అడ్వకసీలో, ఎక్కడ బార్ కౌన్సిల్లో కానీ ఎక్కడ రిజర్వేషన్స్ లేవు మాకు. సో ఆ డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా సక్రమంగా మాకు అలాట్ చేయమని. సరే ఇంకోటి, నేను మొన్న దివ్య అమ్మగారి దగ్గరికి వెళ్ళినప్పుడు లాస్ట్ ట్యూస్డే వెళ్ళాను. అక్కడ మన దివ్య మేడం గారు ఫస్ట్ టైం, ఫర్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ టైమ్ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్స్ హిస్టరీలో మేడం బ్రెయిల్లో తన విజిటింగ్ కార్డ్ ప్రింట్ చేయించారు. మీకు అందరికీ తెలుసా అందరికీ తెలుసు. సో ఆ బ్రెయిల్ కార్డు మన హాస్టల్ గర్ల్స్కి ఇచ్చారు. అయితే ఒక అమ్మాయి చదివింది, ఒక అమ్మాయి నాకు ఇంగ్లీష్లో బ్రెయిల్ రాదని చెప్పేసింది. నాకు చాలా బాధ వేసింది. దేవ్నర్ బ్లైండ్ స్కూల్ లాగా మన రాష్ట్ర ప్రభుత్వం పెట్టే అదేమంటారు అందుల స్కూల్స్లో అక్కడ మీరు కొంచెం ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేస్తే కూడా చాలా బాగుంటుంది సార్. ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్గా కాదు, ఇంగ్లీష్ మీడియం, ఇప్పుడు ఉర్దూ మీడియం, తెలుగు మీడియం ఉన్నట్టుగా ఇంగ్లీష్ మీడియాన్ని కూడా మీరు ఎంకరేజ్ చేస్తే మన పిల్లలు Group 1, Group 2 బ్యాంకింగ్ ఎగ్జామ్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్గా అందరూ ఎదగాలని నేను అనుకుంటూ ఉన్నాను. పీజీలు అయిపోయాయి, డిగ్రీలు అయిపోయాయి, మేము ఊరికే హాస్టల్లో కూర్చున్నాం, జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నాం. ఎదురు చూపులు చూడకూడదు. సమయం, ప్రాణం, అవకాశం, ఈ 3 దేవుడు మనకు ఎప్పుడూ ఇవ్వరు. పోయిన ప్రాణం రాదు, గత సమయం పోయింది రాదు. అవకాశాన్ని మనమే క్రియేట్ చేసుకోవాలి. అవకాశం, సందర్భం కోసం కూర్చున్నామంటే సంవత్సరాలు గడిచిపోతాయి. కాబట్టి ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కూడా ఒకటి ఎస్టాబ్లిష్ చేయమని అడుగుతున్నాను నేను. సార్ ఇట్లాంటి ఈ 4 మేము కోరుకున్నాను ఇప్పుడు మిమ్మల్ని. ఇలా సమాజంలో సార్ మమ్మల్ని ఎన్నో అంటూ ఉంటారు. ఎన్నో ప్లేసెస్కి నేను ఆల్ ఇండియా ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఆల్ ఇండియా రిసోర్స్ పర్సన్ని నేను. లెక్చర్స్, డెవలప్మెంట్, పర్సనల్ డెవలప్మెంటే కాకుండా డిజేబుల్ ఆర్పిడి యాక్ట్స్ మీద లెక్చర్స్ చెప్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా ఏమంటారంటే మీ తల్లిదండ్రులు ఏం పాపం చేశారో అందుకే మీరు ఇలా పుట్టారు. ఇది సమాజంలో సర్వసాధారణమైన డైలాగ్ అయిపోయింది. కానీ ఇది చాలా తప్పు సమాచారం అని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేను జనరల్గా బైబిల్ చదువుతుంటాను. బైబిల్లో ఒక వాక్యం నాకు చాలా నచ్చుతుంది. అదేంటంటే సృష్టికర్త అయిన మన సృష్టికర్త మన దేవుడు ఇలాంటి దివ్యాంగులని తన మహిమార్థమై సృష్టిస్తాడు.
తనని పూజించాలి, స్తుతించాలి, తనని వేడుకోవాలని ఇట్లాంటి వాళ్ళని సృష్టిస్తారు. మనం పాపం యొక్క ఫలితం కాదు. ఇది చాలా తప్పుడు సమాజం ప్రపంచంలో వెళ్ళిపోతున్నది. సో ఈ సమాచారాన్ని మార్చే బాధ్యత మా దివ్యాంగుల పైనే ఉంది. ఇక్కడ మా అందులే కాకుండా మా ఇతర దివ్యాంగ మిత్రులు, అన్నదమ్ముళ్ళు అందరూ వచ్చారు. అందరికీ మినిస్టర్తో ఫోటో దిగాలని ఆశ, కానీ మా అలాంటి అందులకు అట్లాంటి ఆశలు ఉండవు, ఎందుకంటే మేము ఏం చూడం కాబట్టి మీ ఆశలు అన్నీ తీరాలని నేను కోరుకుంటున్నాను. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ ఇన్ దిస్ న్యూ ఇయర్ ఆఫ్ 2022. మీ అందరి కోరికలు ఫలించాలి, అందరూ బాగుండాలి. లోకా సమస్త సుఖినో భవంతు. మన దుర్గామాతలు, ఆది పరాశక్తులు, జగజ్జననీలు, మన అమ్మలు కూడా ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, సకల సంపదతో బాగుండాలి. మన మినిస్టర్ గారు కూడా చాలా ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో మనందరికీ ఇంకా ఇంకా చాలా సేవ చేయాలని, మాలో మమేకం అయిపోయి, మాలో ఒక్కరైపోయి, మమ్మల్ని వెళ్ళి కలిస్తే బయట నించోబెట్టకుండా మమ్మల్ని తొందరగా కలిసి మా కోరికలన్నీ వినాలని మేము కోరుకుంటున్నాం. ఇంతకుముందు మాట్లాడే మోహన్ రెడ్డి గారు గుడ్డి వాళ్ళు అనకూడదు, సారీ, అందులు అనాలి, చూపు లోపం ఉన్నవాళ్ళు అనాలి, అలా డైరెక్ట్గా మమ్మల్ని అనకూడదు. ఓకేనా? ఇట్స్ అ మైనర్ కరెక్షన్. ఎందుకంటే మీరు వేరే దగ్గర స్పీచ్ ఇచ్చినప్పుడు నేర్చుకుంటారు. ఓకే, మీరు ఏమనుకోదు దయచేసి. పెద్దవాళ్ళు, పూజ్యులు, నేను చెప్పకూడదు, బట్ ఐ డేర్ టు టెల్ దట్. ఆమె డేరింగ్ డెవిల్ ఫైర్ బ్రాండ్ అంటారు మా గంగారాం బాబాయ్ గారు. సో ఇలాంటివి సార్ చిన్న చిన్న చాలా మైనర్ కోరికలు కోరామంతే. ఇది మీ ఆశీర్వాదం, మీ ఆశీస్సులు ఉండాలి. మీరు తలుచుకోవాలి, కానీ ప్రభుత్వం చేయలేనిది ఏదీ లేదు. ఒకసారి అబ్దుల్ కలాంని నేను అవార్డు తీసుకున్నాను, నేషనల్ అవార్డ్ తీసుకున్నప్పుడు ఆయన్ని రాష్ట్రపతి భవన్లో వెళ్ళి కలిశాను. తర్వాత లీడ్ ఇండియా క్లబ్స్లో కూడా నేను వర్క్ చేశాను. I was judges for the debates and elocution competitions in HCU and ISB, International School of Businessలో నేను జడ్జిగా వెళ్ళాను. అప్పుడు ఒక సందర్భంలో పిల్లల్ని తీసుకెళ్ళాం అబ్దుల్ కలాం గారి దగ్గర రాష్ట్రపతిగా ఉన్నప్పుడు. పిల్లలందరూ మాట్లాడుతున్నారు, ఇంటరాక్షన్ అవుతున్నారు. అందులో ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ అబ్బాయి లేసి, సార్ మీకు ఎప్పుడు కోపం రాదా సార్ అని అడిగారు. అడుగుతా ఆయన ఏమన్నారు తెలుసా? వస్తుంది, ఐ గెట్ యాంగ్రీ. సో వెన్ డూ యూ గెట్ యాంగ్రీ అని అడిగినప్పుడు, when someone says something is not possible, nothing is impossible on this earth అన్నారు ఆయన. సో అంత గొప్ప సైంటిస్ట్ దగ్గర మా నాన్న సైంటిస్ట్గా సబార్డినేట్గా పనిచేశారు మిసైల్స్ డిజైనింగ్లో. సో అందుకని నేను చాలా స్ట్రిక్ట్ ఆర్మీ ఆఫీసర్ కూతుర్ని. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఆన్ దిస్ ఎర్త్. ఎస్, మన గౌరవనీయుల మేనమా గారు చేయగలరు, చేస్తారు. అందరూ చప్పట్లు కొట్టండి, చేస్తారు. ముందే ముందే ఎంకరేజ్ చేయాలి కదా. ఏం వినపడట్లేదు నాకు అసలు చప్పట్లు. గట్టిగా, అయ్యో గట్టిగా గట్టిగా. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఆన్ దిస్ ఎర్త్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ విత్ అవర్ డియర్ డార్లింగ్ మినిస్టర్ గారు, అవర్ హనీ, అవర్ స్వీట్ హార్ట్ మినిస్టర్ గారు, మన పెద్దమ్మ, మన చిన్నమ్మ అయితే ఇంక చెప్పద్దు, అసలు దూసుకొని వెళ్ళిపోతుంటారు మనతో. కలిసిపోయారు ఆల్రెడీ మనతో ఫుల్గా. అసలు ఒక దివ్యాంగ డెఫినేషన్ అడిగితే బాగా చెప్పేస్తారు ఆమె. అదే. సో వేరే వాళ్ళ డిపార్ట్మెంట్లో చాలా వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ గురించి అచ్చా ఓకే. సో అందుకని నేను అందరికీ మళ్ళీ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. కుటుంబ బంధనాలతో చందన గారు అద్భుతంగా మాట్లాడారు. ఇప్పుడు సిహెచ్ శ్రీశైలం గారు, వీరు అందరికీ తెలుసు, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ విజువల్ డిజేబుల్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థలో ప్రత్యేకంగా నియమింపబడి సేవలు అందిస్తున్న పెద్దలు శ్రీశైలం గారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 213 లూయి బ్రేల్ జన్మదిన శుభాకాంక్షలు. వేదిక మీద కూర్చున్న పెద్దలు మన ఈశ్వరన్న గారు, మరి అదేవిధంగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దుయా రంగరాజన్ గారు, మరి అదేవిధంగా మన డైరెక్టర్ గారు శైలజ మేడం గారు, మన అన్న మన వికలాంగుల చైర్మన్, నూతనంగా ఎన్నికబడ్డ వికలాంగుల చైర్మన్ గారు శ్రీ వాసుదేవరెడ్డి గారు, మరి మా నాగేశ్వరరావు గారు, మా గంగారామన్న గారు,
మరి చాలామంది వేదిక మీద కూర్చున్నారు. వీళ్ళందరికీ కూడా లూయి బ్రెయిల్ జన్మదిన శుభాకాంక్షలు. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. నేను ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు, ఎందుకంటే మంత్రి గారు ఏదో పని ఉన్నట్టు వెళ్ళిపోతారేమో, ఎందుకంటే వాళ్ళకి పనులు ఉంటాయి కాబట్టి మనం సమయం ఎక్కువ తీసుకోకూడదు. 4-5 పాయింట్లు. అయితే ఈరోజు మా యొక్క కార్యక్రమానికి వచ్చి అన్నగారు దండ వేయగానే ఈ యొక్క ప్లేస్ సరిపోదు, విగ్రహం చాలా చిన్నగా ఉంది, చాలా పెద్దగా 20-25 అడుగులతోనే విగ్రహం పెట్టాలని డైరెక్టర్ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మరి ఆదేశాలు ఇచ్చినందుకు అన్నకు మరి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వచ్చే సంవత్సరం నేను దండ వేసిన వరకు నాకు చాలా పెద్దగా కనపడాలని చెప్పిండు. చాలా సంతోషం. ఇంకోటి ఏంటంటే చాలామందికి ఈశ్వరన్న గురించి తెలియదు, ఎందుకంటే ఈశ్వరన్న చిన్ననాటి నుంచి వికలాంగులతోని మంచి సంబంధాలు ఉన్నాయి. అన్న సింగరేణిలో కూడా మంచి ఉద్యమకారుడు. ఎందుకంటే సింగరేణిలో అన్న యూనియన్ లీడర్ కూడా పనిచేసిండు. చాలా చరిత్ర ఉంది అన్నకు. ఆయన నేను చెప్పవలసిన అవసరం లేదు, ఎందుకంటే ధర్మపూర్లో అందరూ ఈశ్వరన్న వస్తుండంటే మొత్తం లైన్ కట్టి అన్న గురించి వెయిట్ చేస్తారు. చాలా మంచి పేరు ఉంది అన్నకు. కాబట్టి మన మినిస్టర్ కావడం మనకు చాలా అదృష్టం. ఇంకొకటి ఏంటంటే చాలామందికి తెలియదు, ఈశ్వరన్న స్లోగా చేస్తారంటే ఈశ్వరన్న మనసులో పడితే పని పటాపట అయిపోతుంది, 24 గంటల కథం అయిపోతుంది. ఎందుకంటే ఈశ్వరన్న మనస్తత్వం అది. ఎందుకంటే కరీంనగర్లో నాకు చాలామంది మిత్రులు, అభిమానులు, ధర్మపురులు చెప్తుంటారు నాకు అక్కడ వెళ్ళినప్పుడు, ఈశ్వరన్న చాలా మంచి మినిస్టర్, మీకు అదృష్టం తమ్మి, మీకు ఇలాంటి మినిస్టర్ దొరకడం అని చెప్తుంటారు. కాబట్టి అన్న నేను ఒక 4-5 పాయింట్లే చెప్తాను. డబుల్ బెడ్రూమ్లో 5% ఇస్తామని చెప్తుండ్రు, కానీ ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేయట్లేరన్న. దయచేసి మీరు కొంచెం మా 5% ఇంప్లిమెంట్ చేయాలన్న. ఎందుకంటే ఎక్కడ కూడా చెప్తున్నారు, జీవో కూడా ఉంది, కానీ ఎక్కడ ఇస్తలేరు. మీకెందుక కలెక్టర్ ఇంప్లిమెంటేషన్ చేస్తలేరు. చాలా ప్రాబ్లం వస్తుంది అక్కడ వాళ్ళకి. ఎందుకంటే మొన్న ఒక చిన్న ఇష్యూ వస్తే మేము రాజాసింగ్ దగ్గర తీసుకుపోతారా కలెక్టర్ ఒప్పుకుంటలేడా, నేనేం చేస్తాను, నా పరిధి ఉంది, వాళ్ళంతా గవర్నమెంట్లో మాట్లాడాలని చెప్పి. ఇట్లా కొద్దిగా చిన్న సమస్య ఉందన్న. ఇదొకటి. 4 సంవత్సరాల నుంచి బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఫిలప్ అయితే లేవన్నా, చాలా ఉద్యోగాలు ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క హాస్టల్లో 150, 180, 170 మంది హాస్టల్లో పిల్లలు ఉండరన్న, మంచి చదువుకున్న వాళ్ళు. కొంచెం తక్షణమే బ్యాక్లాగ్ ఒకటి మెగా బ్యాక్లాగ్ వేస్తే చాలామంది ఒక 400-500 మంది హాస్టల్లోకి వెళ్ళిపోతారు. అందరూ మీ పేరు గుర్తుపెట్టుకుంటారు. అదేవిధంగా ఇంకోటి ప్రైవేట్ సెక్టార్, పబ్లిక్ సెక్టార్లు, NGOs కూడా మన వికలాంగుల చట్టంలో 3%, 4% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్తే ఎవ్వరు కూడా NGOs కూడా చేయట్లేరన్న. మన పరిధిలో ఉన్న NGOs కూడా మనకు 3% ఏమంటే ఇస్తలేరు. కాబట్టి మీరు తక్షణమే దీని మీద డైరెక్టర్ గారు, మరి సెక్రటరీ గారు, మినిస్టర్ గారు చర్య తీసుకొని ప్రతి ఒక్క NGOలో ఒక 20,000 రూపాయల ఉద్యోగం ఉంటే వాడు ఒక బ్లైండ్ వాడు కానీ, హ్యాండిక్యాప్డ్ కానీ, డెఫ్ కానీ చాలా బాగుపడతాడన్న. మీ దగ్గరికి వచ్చి అడగకుంటూ ఉంటుంది, సమస్య ఉండదు. కాబట్టి ఇవన్నీ కొంచెం ఉపాధికి సంబంధించిన విషయాలు చేయాలని నేను ఈరోజు ఈ అవకాశం దొరికింది కాబట్టి చెప్తున్నా. మీ దగ్గరికి వద్దాం అనుకున్నా, మీరు కొత్తగా మినిస్టర్ అయినప్పుడు ఒక్కసారి వచ్చి కలిసిన, నేను చేద్దాం తమ్మి అని చెప్పిండ్రు. కాబట్టి ఈ 3-4 విషయాలు మీరు తక్షణమే కొంచెం చేయిస్తే మాకందరికీ చాలా సంతోషంగా ఉంటామన్నా. మీ మనస్తత్వం మాకు తెలుసు, మీ చాలా సున్నితమైన మనసు. ఎవరన్నా మాట అన్నా కూడా పడని వారు మీరు. అరే ఈయన ఇట్లా మాట్లాడుతూ నేను పని చేసి పెట్టాలంటారు, నాకు తెలుసు. కాబట్టి ఈ అందరూ కూడా, మీ అందరూ వేదిక మీద ఉన్నోళ్ళు, వేదిక కింద ఉన్నోళ్ళు, మరి మంత్రి గారు, సెక్రటరీ గారు, డైరెక్టర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తూ, జై లూయి బ్రెయిల్. లూయి బ్రెయిల్ జయధ్వానాలతో మించిన శ్రీశైలం గారికి ధన్యవాదాలతో విద్యాధికులు, బ్రెయిలీ రంగ సేవాధికులు గంగారం గారు. సభను అలంకరించిన ముఖ్య అతిథి మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర గారికి లూయి బ్రెయిల్ శుభాకాంక్షలతో నా నమస్కారాలు. అలాగే వేదికను అలంకరించిన స్పెషల్ సెక్రటరీ దివ్య దేవరాజన్ గారికి, వణక్కం మేడం, నాకు తమిళ్ తెలియం. ఎందుకు తెలియం అని చెప్పానంటే, ఇప్పుడు నేను తర్వాత చెప్తాను, నేను ఎక్కువ మాట్లాడాను. కానీ అలాగే వేదికను అలంకరించిన మా ప్రియతమైన ఆవిడ నాయకురాలే కాదు, నిజమైన లీడర్ కమిషనర్ శైలజ గారికి, ముఖ్యంగా
నేను ప్రోటోకాల్ తెలిసిన వాడిని, నన్ను క్షమించాలి. మా ప్రియతమైన నాయకుడు, యువకుడు, డాక్టర్, మంచి మనసుండి పని మా కోసం కేసీఆర్ గారు ఇచ్చిన మా నాయకుడు వాసుదేవరెడ్డి గారికి ముఖ్యంగా నేను నా మనస్ఫూర్తిగా నమస్కారాలు చెప్తున్నాను. అలాగే తర్వాత మోహన్ రెడ్డి గారు, వారు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు హాస్టల్ మీద వాళ్ళ కమిటీ వేశారు. నేను కొంచెం అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాను కనుక నేను కొన్ని విషయాలు చెప్తాను. నా సోదరులు, ముఖ్యంగా మా ఫైర్ బ్రాండ్, ఎప్పుడు అమ్మాయిని నేను ఫస్ట్ ఫైర్ బ్రాండ్ అన్నాను. అమ్మాయి లాజేసి వచ్చింది అప్పుడే. ఆ ఫైర్ బ్రాండ్ ఏదైనా మాట్లాడుతుంది. ఆవిడ నాకు ఎప్పుడు ఫైర్ బ్రాండ్ అంటాను, ఆమెను పేరు పెట్టి పిలవను. సో అలాగే నా తమ్ముడు శ్రీశైలం ఏ విషయమైనా కూలంకషంగా నాతో చర్చిస్తూ ప్రభుత్వంలో ఒక బాధ్యునిగా అంటే వ్యవహరించే నారా నాగేశ్వరరావు, అలాగే ప్రభంజన్ గారు, వారు ఫస్టు నాకు చాలా అంటే నేను మేనేజర్గా ఉన్నప్పటి నుండి వారు తెలుసు. అలాగే ఇక్కడ విచ్చేసి కూర్చున్న మీ అందరికి కూడా లూయి బ్రేలు షెడ్ రుచుల శుభాకాంక్షలు. ముఖ్యంగా నాకు సుపరిచితుడు, ఆయనను ధ్వని పనికారుడు అంటాను. ఆయన ఇప్పుడు మాకు అనౌన్స్ చేస్తుంటారు, ధ్వని పనికారుడు. ఆయన చాలా అద్భుతంగా చెప్తాడు. అందరి మనసులు తెలిసిన వారు కనుక ఆయన్నే ఇక్కడ వ్యాఖ్యాతగా ఉంటారు. పేరు అందరికీ మీకు తెలుసు, నేను చెప్పను ఆయన పేరు. సో అందుకని ఒక్క విషయం ఏం చెప్తున్నానంటే, మంత్రివర్యులతో నేను ఒక మనవి చేసుకుంటున్నాను. ఈ లూయి బ్రేలు పార్కు ఏర్పాటు చేసింది ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఫార్ ద డిజేబుల్. దానికి నేను ఇప్పుడు చైర్మన్గా కొనసాగుతున్నాను. మంత్రివర్యులు తీసుకోగానే నేను, విజయభాస్కర్ గారు వీళ్ళందరం వెళ్ళి ఫస్ట్ మంత్రి గారిని కలిశాను వారి దగ్గర. ఇది ఓన్లీ నేను ఎందుకంటే ఎక్కువ తిరిగాను, నేను విద్యను అనేక పుస్తకాలు చదవడం ఇదే నాకు తెలుసు, కానీ ఎక్కువ పనులు చేయను. లూయి బ్రేలు మాత్రం ఒకటి మీకు అందరికీ నేను మనవి చేసుకునేదంటే, షెడ్ రుచులు అంటున్నాను. షెడ్ రుచులు అంటే 6 చుక్కలు. మాకు ప్రతి రుచిని చూపించిన వాడు లూయి బ్రేల్. ఆయనకు మనసా వచస కర్మణ ప్రతి అంధుడు. ఆయనకు ఎప్పుడు కూడా జయంతిలో పాల్గొని ఆయన గౌరవం ఇవ్వాలి. అయితే ఒక విషయం చెప్తున్నాను, జాన్ మిల్టన్ చెప్పిన కొటేషన్ నేను తెలుగులో అనువదించుకున్నాను. అంధత్వం దౌర్భాగ్యం కాదు, అంటే వైకల్యం. అంధత్వం దౌర్భాగ్యం కాదు, దానితో అచేతనంగా కూర్చునే వారిది దౌర్భాగ్యం. వారికి వెలుగు మృగ్యం, వారికి వెలుగనేదే ఉండదు. సోమరితనం చాలా మనల్ని పీడిస్తుంది. నేను ఏమి చెయ్యాలి, ఎందుకు బ్రతకాలి, ఎందుకు ఉన్నాను అంటే వారికి మరణమే శరణ్యం, కానీ జీవితం లేదు. ఆశతో బ్రతికేవాడే మనిషి. దాన్ని పాటించాలని చెప్పి జాన్ మిల్టన్ రాసిన కొటేషన్ను నేను అనువదించుకున్నాను. ఇది నా కొటేషన్ చెప్పిన తర్వాత నేను తమిళ ఎందుకు నేర్చుకున్నానో చెప్తాను. ఎందుకంటే చీకటిలో వెలుతురుంది, ఇది మీరు బాగా వినాలి అందరూ కూడా. చీకటిలో వెలుతురుంది, వెదికావా దొరుకుతుంది, అది వేదం. వేదం అంటే వెలుగు. వెలుతురులో చీకటి ఉంది, విర్రవీగావా అలుముతుంది, అది ఖేదం. వేదములో అంధుడు, ఖేదములో గర్వాంధుడు అని నేను ఎక్కడో రాసుకున్నాను. ఎందుకంటే నేను చదివింది సాహిత్యం, అనేకమైన చదువుతూ ఈ మన బ్రెయిల్ ప్రెస్కు మేనేజర్గా పనిచేశాను. ఇప్పుడు ఎందుకు నేర్చుకుంటున్నానంటే, మిమ్మల్ని అందరినీ కోరేది, బ్రెయిలు సైన్ లాంగ్వేజ్ ఈ రెండే ముఖ్యమైనవి. ఇది స్పెషల్ ఎడ్యుకేషన్. నేను ఒకసారి దివ్యా మేడంను కలిశాను. దివ్యా మేడంకి నా మనసా వచస కర్మన ఆవిడకి ఎప్పుడు నేను నమస్కారం చేస్తుంటాను. చాలా అద్భుతమైన సెక్రటరీ మనకు దొరికినందుకు ఆమెకు ఈ లూయి బ్రేలు సందర్భంగా ఒకసారి కరకర ధ్వనాలతో మీరు చప్పట్లు కొట్టాలి. అలాగే మనకు కేసీఆర్ గారు ప్రసాదించిన మంత్రివర్యులను వాసుదేవరెడ్డి గారికి కూడా మీరు ఒకసారి మీ కరకర ధ్వనాలతో ఈ స్వాగతం చెప్పాలి. అయితే ఇప్పుడు నేను పైకి ఎక్కినప్పుడు మంత్రివర్యులు గారు ఒకటి అన్నారు, లూయి బ్రేల్ ఇలా ఉంది అని. అలా లేదు సార్, అది యాక్చువల్గా
ఆ పార్కే మేము తయారు చేయించాము. అది తర్వాత ఈ కమిషనరేట్ ఇదంతా కూడా మా ప్రోత్సాహం, అంటే మా దాని వల్ల ఉంటాం. కనిపించక వినిపించేవాడు కవి, మేము ఎక్కువ కనిపించాం, వినిపిస్తాం మీరు కలిసినప్పుడు. అది మాకున్న ఒకటే ఒక మార్గం. నేను తర్వాత ఎందుకు చెప్పానంటే ఈ గ్రౌండ్లో మధ్యలో అవి మేము ఆల్రెడీ అక్కడ పునాది కూడా తీశారు, కొంచెం కట్టి కూడా చేశారు. హెలెన్ కలరు, లూయి బ్రేలు, ఈ 2 విగ్రహాలను ఈ గ్రౌండ్కు సరిపోదు ఇప్పుడున్న లూయి బ్రేలు. అప్పుడు మేము తాత్కాలికంగా ఆయన రాజగోపాల్ గారు ఎవరో ఇస్తా అంటే అది పెట్టాము అంతే. కానీ మన వాళ్ళు అప్పుడు దీదని గవర్నమెంట్ మనకు ఒక 10 లక్షలు 8 లక్షలు శాంక్షన్ చేశారు. దీనికి ఇప్పుడు వాడి పేరు ఏంటంటే మయాచారి అని చెప్పేసి అతన్ని నేనే పరిచయం చేస్తే ఇక్కడ లూయి బ్రేలు ప్రతిష్ఠించాడు. గవర్నమెంట్ అప్పుడు మనకు 7-8 లక్షలు శాంక్షన్ చేసింది. వాడు హాయిగా డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. వాడి నంబర్ కూడా అంతా కూడా నేను ఇచ్చాను. ఇస్తే మన హరికృష్ణ గారితో నేను చాలాసార్లు కలిసి మాట్లాడి దాని అవ్యం కూడా ఇచ్చారు. డబ్బు శాంక్షన్ అయి ఉంది ఆల్రెడీ. అది ఇక సరే దాని గురించి ప్రస్తావన లేకుండా పోయింది. హెలెన్ కలరు, లూయి బ్రేలు, ఈ పార్కేమో చిన్నగా ఉంది. అంటే పార్కులో లూయి బ్రేలు ఇటు పెడితే అసలు కనిపించదు. ఆ 2 విగ్రహాలను అక్కడ ప్రతిష్ఠింప చేయాలని, ఆ ప్రెసిడెన్సీ మనకు ఉన్నదని నా మనసు పూర్తిగా మంత్రివర్యులను నేను కోరుతున్నాను. ఒకటి. రెండవది, సమస్యలు అనేటివి అందరూ చెప్పారు. శ్రీశైలం, సుప్రియ, ఎందుకంటే సుప్రియ గారు ఫైర్ బ్రాండ్ అని చెప్పాను. ఆ అమ్మాయి ఎప్పుడు కూడా అలాగే మనసులో దాచుకోకుండా చెప్పేస్తుంది, ఇవన్నీ ఉంటాయి. తర్వాత శ్రీశైలం విషయాలన్నీ చెప్పాడు. కానీ ఇది నా మనసా వచస కర్మన నేను మిమ్మల్ని కోరేది ఒకటి ఏమిటంటే, హెల్త్ కార్డు అనేది వికలాంగులకు కంపల్సరీ ఇవ్వాలి. హెల్త్ కార్డు మీరు ఏమి చేస్తారు, ప్రభుత్వంతో మాట్లాడతారా? మన మంత్రివర్యులను, తర్వాత మన నాయకుడైన ప్రియతమ నాయకుడైన వాసుదేవరెడ్డి గారిని నేను చాలా కోరుకుంటున్నాను. హెల్త్ కార్డులు ఇవ్వాలి. హెల్త్ కార్డు ఎందుకంటే ఇప్పుడు బైబిల్లో కొటేషన్ ఉంది, మన ప్రియ చెప్పినట్టు, ఆరోగ్యవంతులకు డాక్టర్ ఎందుకు, అనారోగ్యవంతులకు డాక్టర్ అవసరం. అందుకని హెల్త్ కార్డు ముఖ్యంగా వికలాంగులకు అవసరం. ఆ వికలాంగులకు హెల్త్ కార్డు ఇవ్వాలని కోరుతూ, ఇక ఈ 2 లిపులను గురించి నేను మాట్లాడతాను. లూయి బ్రేలు ఈ లిపిని ప్రతిపాదించడం అనేది దానికి ఒక పెద్ద చరిత్ర, అదంతా అవసరం లేదు. కానీ 6 చుక్కలు అనేటివి షెడ్రూసులు, అది కంపల్సరీ నేర్చుకోవాలి. ఒకవేళ ప్రతి వాళ్ళు డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అయితే కంపల్సరీ లూయి బ్రేల్ నేర్చుకోవాలి. నేను దాని గురించి క్లాసెస్ కూడా నిర్వహించాను. అది ఏం లేదు, ఒక 10 రోజులు బేసిక్స్ మీరు బ్రేల్ నేర్చుకోవాలి. దాంట్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. బ్రేలు నేర్చుకున్నట్లయితే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. తర్వాత ఏ చీకట్లో అయినా చదువుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, నేను ఇది ఒకటే చెప్తాను. ఒక 3 విషయాలు. ఒకటి, మన కాన్సన్ట్రేషన్ డెవలప్ అవుతుంది. రెండవది, చీకట్లో చదవచ్చు. మూడవది ఏంటంటే, ప్రపంచంలోని అన్ని లాంగ్వేజ్లను 63 అక్షరాలు నేర్చుకుంటే అన్ని చదవచ్చు. సైన్సు, దీన్ని స్క్రిప్ట్ అంటారు. ఇట్ ఈస్ నాట్ కోడ్, ఇట్ ఈస్ నాట్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ కాల్డ్ స్క్రిప్ట్. ఇట్స్ ద వరల్డ్ స్క్రిప్ట్. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకని నేను 63 నేర్చుకున్నాను కనుక నేను తమిళ్ను బాగా చదువుతాను. నాకు తమిళ్ పత్రికలు వస్తాయి, కన్నడం వస్తాయి. ఈ మన భారతదేశంలో ఉన్న భాషలను ఈజీగా నేను చదవగలుగుతాను. కాకపోతే కొన్ని అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు మనకు తెలియదు కానీ చదివేస్తాం. జర్మనీ మనకు తెలియదు, చదివేస్తాం. ఫ్రెంచ్ మనకు తెలియదు, చదివేస్తాం. ఎందుకు అంటే దీంట్లో ఉన్న ప్రత్యేకత అది. ఈ లూయి బ్రేల్ను మీరు నేర్చుకోవాలని అందరినీ కోరుతున్నాను నేను. ఒకటి. రెండవది, సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి మీరు. సైన్ లాంగ్వేజ్ ఏంటి, ఎందుకు అంటే ఈరోజు కరోనా వచ్చి మనం చాలా బాధపడుతున్నాం. మనం దూరం ఉండే సైగలతో మాట్లాడుకోవచ్చు. దూరం ఉండే మనము ఇట్లా అనగానే బి అని, ఇట్లా అనగానే ఏ అని, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు. నేను ఈవెన్లో బ్రేల్ నుండి నేను గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వాడిని. నేను ఆఫీసర్గా ఉన్నాను, మేనేజర్గా ఉన్నాను. మన మేడం సూపర్విజన్లో శైలజ గారి ఆధ్వర్యంలో నేను పనిచేశాను. చాలా సంతోషం. నేను మీ అందరితో మమేకం అవుతున్నందుకు. అయితే హెల్త్ కార్డును మాకు ఇష్యూ చేయాలి. తర్వాత ఈ సైన్ లాంగ్వేజ్ వల్ల ఈ కరోనాను ఇలాంటివి మనం నివారించవచ్చు. తర్వాత కొన్ని వైరస్లు వస్తున్నాయి. ఇది ఇంత క్రితమే మనకు 20 కంటే ముందే మనకు తెలిసి కరోనా వస్తుందని తెలుసు.
కానీ ఇంకొక వైరస్ రకరకాలు వస్తున్నాయి. ఆ వైరస్ వచ్చినప్పుడు కళ్ళు పోతాయని కూడా ఉన్నది. సో అలాంటి అనేటివి మనం ముందు నేర్చుకొని జాగ్రత్త పడాలి. దీనివల్ల లాభాలే ఉన్నాయి కానీ నష్టాలు లేవు. మనం ఈత నేర్చుకుంటే ఎందుకు నేను ఈదుతాను అంటాం, కానీ ఈత కూడా అవసరమే. ఇలాంటి అవసరమైనవి కంపల్సరీగా నేర్చుకోవాలని చెప్తూ మీకు అందరికీ కూడా నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా శైలజ గారికి, తర్వాత మన సెక్రటరీ గారికి, వీళ్ళు నాకు అంటే చెప్పాను. తర్వాత మన వాసుదేవ్ రెడ్డి గారు మా దానికి వచ్చి ఇప్పుడే వాళ్ళు పూలమాల అర్పించారు. నేను స్థాపించిన ఫస్ట్ బ్రెయిలు స్టాచ్యూ మలక్పేట్ సూపర్ బజార్లో ఉంటుంది. అది ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా లూయి బ్రెయిల్ కూర్చొని బ్రెయిల్ బుక్ చదువుతున్నట్టుగా ఉన్నది. మిమ్మల్ని అందరికీ చెప్తూ ఒకసారి మీ అందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై బ్రెయిల్. థ్యాంక్ యూ గంగారం గారు. బ్రెయిలీ లాంగ్వేజ్కి 6 చుక్కలు, బ్రెయినీ లాంగ్వేజ్కి అనంతమైన చుక్కలు. అంటే 6 చుక్కలు బేస్ చేసుకొని మరి అది జాస్ కానీ ఇతర ఫెసిలిటీస్ వినియోగించుకుంటూ జ్ఞానాన్ని పెంచుకుంటే అన్నిటికీ అది ఉపయోగపడుతుందన్న సందేశం ఇచ్చారు పెద్దలందరూ. ధన్యవాదాలతో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మరి నూతన సంవత్సర శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్ చెబుతూ, హెల్దీ న్యూ ఇయర్ చెబుతూ సమాజానికి అంకితం చేస్తున్న ఇప్పుడు లాంచింగ్ బై ఆనరబుల్ చీఫ్ గెస్ట్. ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ గెస్ట్ టు లాంచ్ ది డిపార్ట్మెంట్ క్యాలెండర్. ఈ క్యాలెండర్ లాంచింగ్ తర్వాత బ్రెయిలీ క్యాలెండర్ లాంచింగ్ కంటే ముందు ప్రత్యేకంగా నల్గొండ నుంచి వచ్చారు కోటేశ్వరి. ల్యాప్టాప్ అందుకుంటున్నారు ఆనరబుల్ మినిస్టర్ గారి చేతుల మీదుగా. జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్ అనేది జాస్ అని, ఇది జాబ్ యాక్సెస్ విత్ స్పీచ్ అంటే కేవలం ధ్వని ఆధారంగా పనిచేసే ల్యాప్టాప్ ఇది. జాస్ సాఫ్ట్వేర్ అనేది కంగ్రాట్స్ అమ్మా. ఇది టోకెన్గా ఒకరికి అందజేస్తున్నది, కానీ మొత్తం తెలంగాణ 33 జిల్లాల్లో చదువుతో ముందుకు వస్తున్న వాళ్ళందరికీ కూడా ఇది జరుగుతుంది. ఇప్పుడు ఆనరబుల్ మినిస్టర్ ఈజ్ లాంచింగ్. బ్రెయిలీ జయంతి రోజు ఆనరబుల్ మినిస్టర్ ముందుగా ఇప్పుడు బ్రెయిలీ క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నారు. తెరుచుకున్న కళ్ళకి దృష్టి తెలుసుకున్నంత, తెరుచుకున్న కళ్ళకి దృష్టి తెరుచుకున్నంత, మూసుకుపోయిన కళ్ళకి దృష్టి ప్రకృతి పరచినంత. అంటే ఎంత అనంతమైన దృష్టి ఉంటుందో ఆ అంతర్నేత్రం ద్వారా చూస్తే మనకు తెలుసు. మరి అలాంటి దృష్టికి దోహదం చేసే బ్రెయిలీ భాషలోని క్యాలెండర్, బ్రెయిల్ క్యాలెండర్ 2022 ఆవిష్కరణ జరుగుతుంది వేదిక మీద. గౌరవనీయులైన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి ఛాయాచిత్రాన్ని, మన మంత్రివర్యులు మన చైర్మన్ గారి ఛాయాచిత్రాన్ని బ్రెయిలీ గ్రీట్ చేస్తున్న బ్రెయిల్ క్యాలెండర్ 2022. అందరి చేతుల్లో అయితే పుస్తకాలే లేదా కెమెరాలే కాబట్టి చప్పట్లు బయట ఉన్న వాళ్ళు కొట్టాలి, జూమ్ ద్వారా చూస్తున్న వాళ్ళు. ఇప్పుడు 2022 మనకు జనవరి టు డిసెంబర్ అన్ని వివరాలు పేర్చిన క్యాలెండర్ని ఆనరబుల్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేస్తున్నారు. వికలాంగులకు అమలవుతున్న సంక్షేమ పథకాల్లో
అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ ప్రభుత్వం మిన్న. అది కేవలం మన నినాదం కాదు, అది తెలంగాణ ప్రభుత్వ విధానం. మరి అలాంటి సంక్షేమ పథకాల్లో ఎవరెవరికి ఎలాంటి లబ్ధి చేకూరుతుందో వివరించే ఛాయాచిత్రాలతో ఉంది 2022 క్యాలెండర్. గౌరవ మంత్రివర్యులకి, ఇతర పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలతో. ఇప్పుడు వేదికపై ఉన్న పెద్దలు ముగ్గురు మాట్లాడాల్సి ఉంది. మంత్రి గారి సందేశానికి ముందు 2 సందేశాలు ఉంటాయి. నిన్న మొన్న పేపర్లో చూసుంటారు, మన వికలాంగుల సంక్షేమం కోసం పాటుపడుతున్న యువ మిత్రులు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘంలో కూడా చురుకైన పాత్ర నిర్వహించి మన రాష్ట్ర ఉద్యమ కాలం నుంచి ఒక చైతన్యంతో సాగుతున్న వాసుదేవరెడ్డి గారు నిన్ననే స్వామి దీక్ష ముగించి వస్తున్నప్పుడు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి ముఖ్యమంత్రి గారు ఆర్టీసీని ప్రజలకి ఎంత దగ్గరగా తీసుకొస్తున్నారు, ఎంత ఆత్మీయమైన వాహనం ఇది, అందరి వాహనం ఆర్టీసీ అని ముఖ్యమంత్రి గారి సందేశాన్ని వారు ఇవ్వటం, ప్రెస్ వారు వాసుదేవరెడ్డి గారిని ప్రస్తావిస్తూ ఆ వార్త కవర్ చేయడం కూడా చూసాం. వాసుదేవరెడ్డి గారి సందేశం ఇప్పుడు విందాం. వికలాంగుల మంత్రి గారికి ఒక విషయం చెప్తా ఒక్కనే అన్న, ఈశ్వరన్న ఒక విషయం మర్చిపోయినా. ఇప్పుడు 100% బ్లైండ్ వాళ్ళు ఉన్నవారికే ఏపీఎస్ఆర్టీసీలో బస్ పాస్ ఇస్తారు. మన రూల్ ఏంది, 40% నుంచి 100% వరకు ఉన్న వాళ్ళకి బస్ పాస్ ఇవ్వాలి. అంటే 75% 80% బ్లైండెస్ ఉంటే సర్టిఫికేట్ ఇస్తలేరన్న. కొంచెం దయచేసి ఎండి గారితో మాట్లాడాలి తక్షణమే. చాలా ఇబ్బంది అవుతుంది అది, కొంచెం చాలా ఇబ్బంది. చాలా పిల్లలు నీకు 75 ఉందా ఇస్తలేని బస్ పాస్ కౌంటర్లలో రిజెక్ట్ చేసి పంపిస్తారు. సదరం ఉన్నా పంపించేస్తారు, వాళ్ళు 100% తెచ్చుకో అంటుండ్రు. వాసుదేవరెడ్డి గారు నేను ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారనే ప్రస్తావన చెప్తూనే శ్రీశైలం గారికి అది గుర్తొచ్చింది. ధన్యవాదాలు. ఇప్పుడు చైర్మన్ గారి సందేశం. థ్యాంక్ యూ. ఈనాటి లూయిస్ బ్రేలీ 213 జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవనీయులు దివ్యాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్, కమిషనర్, కార్పొరేషన్ ఎండి శైలజ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత భరితంగా ఉత్సాహభరితంగా నిర్వహిస్తున్న మా దక్షిణమూర్తి గారికి, కార్యక్రమ ముఖ్య అతిథులు గౌరవనీయులు వికలాంగుల దివ్యాంగుల ఆత్మ బంధువు గౌరవనీయులు కొప్పుల ఈశ్వర్ గారికి, కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మహిళా శిశు సంక్షేమ వికలాంగుల వయోవృద్ధుల ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దివ్య దేవరాజన్ గారు, అదేవిధంగా మా సహకార సంస్థ జిఎం ప్రభంజన్ రావు గారు, కార్యక్రమానికి విచ్చేసిన దివ్యాంగుల సోదరి మిత్రులు సోదరిమణి ఇప్పటిదాకా సుప్రియ గారు, అడ్వకేట్ గారు, అదేవిధంగా మా గంగారం గారు, ఫెడ్ స్థాపకులు. ఉదయమే వారి లూయిస్ బ్రేలీ పార్కులో ఉదయమే గార్లాండ్ కూడా నిర్వహించడం జరిగింది వారి నేతృత్వంలో. అదేవిధంగా మిత్రులు నారా నాగేశ్వరరావు గారు, మిత్రులు ఎన్పిఆర్డి అధ్యక్షులు మున్నా గారు, మా శ్రీశైలం గారు, పెద్దలు గౌరవనీయులు మోహన్ రెడ్డి గారు, కార్యక్రమంలో భాగస్వామ్యం ఉన్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దివ్యాంగుల మిత్రులు, సోదరి మనలందరికీ కూడా, ముఖ్యంగా మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఈ యొక్క అంశాన్ని, ఈ యొక్క సెలబ్రేషన్ను ప్రపంచానికి తెలియజేస్తున్న మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటోగ్రాఫర్స్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ, లూయిస్ బ్రేలీ జయంతి సందర్భంగా మీరు చూశారు ఉదయమే మనకు ఎంత మంచి మనసు, గొప్ప మనసున్న మంత్రి గారు మనకు ఉన్నారంటే ఎవరు చెప్పకముందే, ఎవరు అడగకముందే ఈ ప్రభుత్వము ఒక మంత్రి గారు కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్ర మంత్రిమండలిలో ప్రతి మంత్రి కానీ ఎవరు ఏది చెప్పకముందే వారి కంట్లో కనిపిస్తే, వారికి తెలిస్తే ఇమీడియట్లీ రియాక్ట్ అవుతారు. దానికి నిదర్శనమే ఈరోజు మన మంత్రివర్యులు లూయిస్ బ్రేలీ విగ్రహానికి గార్లాండ్ సందర్భంగా ఈ విగ్రహం చిన్నగా ఉంది, దీన్ని పెద్దగా చేయాలి, మనం చేపిస్తాం, నేనే తయారు చేసి పంపిస్తా, మీరు అది కోఆర్డినేట్ చేయండి అని చెప్పడానికి నిదర్శనమని ఈ వేదిక నుంచి నేను చెప్పడంలో నేను సంతోషపడతా ఉన్నాను.
అంటే ఇది ఒక్కరు కాదు, ఇది ఎవరు చేసినా ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఎవరు చెప్పకముందే దీనికి ఏ సంఘం లీడర్ కూడా తనకు ఒక విగ్రహం మంచిది పెట్టాలని కూడా రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, నాకు కానీ మా మంత్రి గారికి కానీ. అట్లనే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో దివ్యాంగుల సంక్షేమంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉంది అంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కృషి చాలా ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. దానికి నిదర్శనమే గతంలో డిసెంబర్ 3 రాష్ట్రపతి చేతుల మీదుగా మన రాష్ట్రానికి అవార్డు రావడమే. ఇకపోతే లూయిస్ బ్రెయిలీ గారు చాలా ఒక ఇన్స్పిరేషన్, ఒక చీకటిలో వెలుగును ప్రసాదించిన గొప్ప వ్యక్తి లూయిస్ బ్రెయిలీ గారు. వారు ఈ 6 అక్షరాలతోటి, ఉబ్బెత్తు అక్షరాలతోటి ఒక లిపిని కనుగొని ఇవాళ దివ్యాంగులందరికీ ఒక భగవంతుని రూపంలో, వాస్తవంగా ఇవాళ మాట్లాడిన గంగారం గారు కావచ్చు, సుప్రియ గారు కావచ్చు, ఈరోజు అంతా పర్ఫెక్ట్గా మాట్లాడగలుగుతూ ఉన్నారు అంటే చదివినారంటే దానికి ఇన్స్పిరేషన్ లూయిస్ బ్రెయిలీ గారు మరి తీసుకొచ్చిన ఈ యొక్క లిపి. ఆ లిపి ఈ దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది అందులో కొత్త జీవితాన్ని ప్రసాదించిందని మనం చెప్పుకోవచ్చు. దాన్ని అనుకరించి ఈరోజు అనేక మంది ఇవాళ తిరువనంతపురంలో ప్రాంజస్ పాటిల్ అని సబ్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. ఐఏఎస్ టాపర్ ప్రాంజస్, ఒక అందురాలు ఐఏఎస్ టాపర్ తిరువనంతపురంలో సబ్ కలెక్టర్గా మరి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అంటే దీనికి ఈ లూయిస్ బ్రెయిలీలో చదువుకొని ఈరోజు ఉన్నంత శిఖరాలు అధిరోహిస్తున్న ఎందరో మహానీయులు ఉన్నారు, వారిని ఇన్స్పిరేషన్ తీసుకొని. కాబట్టి అట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఇవాళ వైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదనేది నిరూపించిన వాళ్ళు చాలామంది ఈ దేశంలో, ఈ ప్రపంచంలో అనేక మంది దివ్యాంగులు ఇన్స్పిరేషన్గా నిలబడతా ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గ వ్యక్తి ఇలా లూయిస్ బ్రెయిలీ లాంటి వారు స్వశక్తితోటి వారి మొదటి గురువు వారి తండ్రిని అనుకరించి అనేక కార్యక్రమాలను ఇలా ప్రపంచవ్యాప్తంగా 1784లో అందులకు ఫ్రాన్స్లో మొదటి పాఠశాలను ఏర్పాటు చేస్తే మరి 1874లో భారతదేశం డెహ్రాడూన్లో మరి మొదటి అందుల పాఠశాలను భారతదేశంలో ప్రారంభించడం జరిగింది. డెఫినెట్లీగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పటికే అనేక కార్యక్రమాలు, ఒక అందులనే కాకుండా అన్ని రకాల దివ్యాంగులకు అనేక సహాయ ఉపకరణలు కావచ్చు, దివ్యాంగుల సంక్షేమం ఇవ్వడం కావచ్చు, అదేవిధంగా పెన్షన్ రూపంలో కావచ్చు ఆదుకుంటున్న నాయకుడు, గొప్ప మానవతావాది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలను ఇప్పటిదాకా మా సంస్థ అధికారి శైలజ గారు చెప్పారు. ఈ తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క డిపార్ట్మెంట్ ద్వారా ఏవే కార్యక్రమాలు మనం ఈ యొక్క దివ్యాంగుల సంక్షేమానికి చేస్తున్న కృషిని కూడా వారు తెలియజేయడం జరిగింది. అవి 100కి 100 పాళ్ళు మరి 100% ఇవాళ అందజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇంతకు రెట్టింపుగా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పటికే ఈ యొక్క అందులకు మా యొక్క వికలాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో మరి బ్రెయిలీ ప్రెస్ బ్రహ్మాండంగా దేశంలోని ఎక్కడలేని విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ బ్రెయిలీ ప్రెస్ ద్వారా అనేక బ్రెయిలీ క్యాలెండర్ ఇవ్వడమే కాకుండా ఉచితంగా పాఠ్య పుస్తకాలను కూడా మరి యొక్క బ్రెయిలీ ప్రెస్ రూపంలో సహకార సంస్థ ద్వారా ఉచితంగా అందించడం జరుగుతూ ఉన్నది. అది కాకుండా గతంలో కూడా ఈ యొక్క బ్రెయిలీ ప్రెస్ ద్వారా ఎన్నికలకు కూడా నమూనా బ్యాలెట్ పేపర్లను కూడా ముద్రించి పంపించిన చరిత్ర కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వికలాంగుల సహకార సంస్థ బ్రెయిలీ ప్రెస్కు ఉందనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇవాళ అన్ని రంగాలలో ఇప్పటిదాకా మన దివ్యా దేవరాజన్ గారు బ్రెయిలీలో ఐడి కార్డ్స్ ఏవైతే విజిటింగ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వారొక్కరే కాదు మిగతా ఆఫీసర్స్ అందు కూడా ఈ బ్రెయిలీ లిపిలో కూడా మల్టీపర్పస్ ఈ యొక్క కార్డును ఉపయోగించాలి, ఎవరైనా మన దగ్గరికి వస్తే వారికి కూడా తెలియజేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈజీగా ఈ యొక్క బ్రెయిలీలో కనుక మనం ప్రింట్ చేసి ఇస్తే వారందరికీ కూడా ఉపయోగపడుతుందని చెప్పి చాలామంది ఆఫీసర్స్ కూడా ఈ బ్రెయిలీలో ఈ యొక్క విజిటింగ్ కార్డ్స్ను కూడా ముద్రించడం జరుగుతూ ఉన్నది. నేను కూడా బ్రెయిలీ ప్రెస్లోనే నా విజిటింగ్ కార్డును కూడా ముద్రించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మా బ్రెయిలీ ప్రెస్ ద్వారా మా మంత్రివర్యులకు కూడా త్వరలో మా బ్రెయిలీ ప్రెస్ అధికారులు మరి మా సంస్థ ఎండి గారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా మన డిపార్ట్మెంట్కు అసోసియేట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మా బ్రెయిలీ ప్రెస్ ద్వారానే ఈ విజిటింగ్ కార్డ్స్ను కూడా అందజేస్తామనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు మరి దివ్యాంగుల సంక్షేమానికి అందిస్తూ ఉన్న సందర్భం. మొన్నటికి మొన్న గౌరవ మంత్రివర్యులు మరి కొప్పుల ఈశ్వర్ గారు, అదేవిధంగా ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ కేటీఆర్ గారి చేతుల మీదుగా ఎల్బీ స్టేడియంలో 24 కోట్ల రూపాయలతో అనేక సహాయ ఉపకరణలు
17,000 మంది లబ్ధిదారులకు మరి అందించిన చరిత్ర ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని, వికలాంగుల సంక్షేమ శాఖది, సహకార సంస్థ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో కూడా కొన్ని అంశాలు చెప్పారు. ఇప్పటిదాకా శ్రీశైలం గారు చెప్పారు, అదేవిధంగా కొంతమంది దివ్యాంగుల సంఘాల నాయకులు చెప్పారు. వాటన్నిటి కూడా మేము మా మదిలో పెట్టుకున్నాం. మీరు అడగని కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం, ఈ గౌరవ మంత్రివర్యులు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని అంశాలు నిన్ననే మేము డిస్కషన్ చేసుకోవడం జరిగింది. అది గౌరవ మంత్రివర్యులు ఇప్పుడు వారు మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా అనౌన్స్ చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను. ఈ యొక్క వికలాంగుల సంక్షేమానికి సంబంధించి దివ్యాంగులు ఎన్నటించో అడుగుతున్న కొన్ని డిమాండ్స్ ఉన్నాయి, వాటిని కూడా వారు పరిశీలించి ఈరోజు కొన్ని అనౌన్స్ చేస్తారని నేను భావిస్తూ, భవిష్యత్తులో కూడా మరి వికలాంగుల సమాజానికి, ప్రభుత్వానికి ఒక మధ్య వారధిగా నేనుండి ఈ వికలాంగుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్య పరిష్కారం తీసే దిశగా నేను పనిచేస్తానని మరొకసారి ఈ సందర్భంగా, ఈ లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మరి దివ్యాంగుల సంఘాల నాయకులకు, అదేవిధంగా ప్రభుత్వానికి, సంక్షేమ శాఖకు, సహకార సంస్థకు, గౌరవ మంత్రివర్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న. జై తెలంగాణ, జై వికలాంగు. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇందాక వాసుదేవరెడ్డి గారు అన్నట్టు మనందరికీ తెలిసిన మాట అడగందే అమ్మాయినా పెట్టదే అని. కానీ అది తప్పు సామెత. అమ్మకు తెలుసు తన బిడ్డ ఆకలి. అట్లాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల అవసరాలు తెలుసు. ప్రజలు అడగకుండానే అన్నీ తీర్చేందుకు ప్రయత్నం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో సాగటం వల్లనే సంక్షేమ అభివృద్ధి సాధ్యమవుతుందని తెలియజేస్తూ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనేది అదొక డిజిగ్నేషన్ మాత్రమే కాదు, అదొక సాంకేతిక హోదా మాత్రమే కాదు, దాన్ని ఇండియన్ అఫెక్షనేట్ సర్వీస్గా మార్చి సేవలు అందిస్తున్న దివ్య మేడం. ఈరోజు వరల్డ్ బ్రెయిలీ డే సందర్భంగా చీఫ్ గెస్ట్గా వచ్చేసి ఉన్న మన ఆనరబుల్ మినిస్టర్ గారు కొప్పుల ఈశ్వర్ గారు, మన టీవీసీసీ చైర్పర్సన్ వాసుదేవరెడ్డి గారు, కమిషనర్ అండ్ ఎండి శైలజ గారు, జిఎం ప్రభంజన్ రావు గారు, మోహన్ రెడ్డి గారు, సుప్రియ గారు, గంగారాం గారు, శ్రీశైలం గారు, నర నాగేశ్వరరావు గారు, పేరు పేరిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతూ, ఒక సొసైటీ ఎంత సెన్సిటివ్ సొసైటీ, అది మంచి హ్యూమెన్ సొసైటీయా కాదా అన్నది చూడ్డానికి ఆ సొసైటీ తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తే దాని నుంచి అర్థమవుతుంది. అదేవిధంగా ఒక ప్రభుత్వం ఎటువంటి ఒక మంచి సెన్సిటివ్ ప్రభుత్వమా కాదా అన్నది ఎలా అర్థమవుతుందంటే దాన్ని తీసుకుంటున్న నిర్ణయం గురించి మనం నిర్ణయం నుండి చూసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన రిజర్వేషన్ రోస్టర్ చూస్తే ఫస్ట్ రోస్టర్ పాయింట్ ఫర్ పీడబ్ల్యూడీస్ అనేది విహెచ్ విమెన్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం దాన్ని విహెచ్ విమెన్గా నిర్ణయించింది. దాని నుంచి మనకేం అర్థమవుతుంది, విజువల్లీ ఇంపేర్డ్ వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. అంటే మనకి క్రచెస్తో నడుస్తున్నప్పుడు కూడా చాలా ఇబ్బందినే, హియరింగ్ ఇంపేర్డ్ వాళ్ళకి కూడా చాలా ఇబ్బందినే, కానీ కన్ను కనపడకుండా ఉన్నప్పటికీ అది కొంచెం ఇంకా ఎక్కువ డిసేబిలిటీ అనేది అనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు సుప్రియ గారు కూడా చెప్పారు, డిసేబిలిటీగా ఉండి విమెన్గా ఉంటే ఇంకా చాలా కష్టం ఉంటుంది. కాబట్టి విహెచ్ విమెన్ని ఫస్ట్ పాయింట్గా పెట్టినది మన రాష్ట్ర ప్రభుత్వం. సో అది ఎంత సెన్సిటివ్ ఒక డెసిషన్,
వీళ్ళు చాలా ముందుకు వచ్చి ఇటువంటిది అప్లై చేయరు కదా, వారికి ఫస్ట్ పాయింట్గా ఈ విహెచ్ ఉమెన్ని ఇవ్వాలని నుండే మనం తెలుసుకోవచ్చు. మన ఆనరబుల్ సీఎం గారు అలాగే మన మంత్రివారిలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నీ కూడా ఎటువంటి సెన్సిటివ్ ప్రభుత్వం అన్నది మనకు అర్థమవుతుంది. రెండో ఇష్యూ అన్నది దేశంలోనే మన పెన్షన్ అమౌంట్ చూస్తే చాలా రాష్ట్రాల్లో చాలా తక్కువ అమౌంట్ ఇస్తున్నారు. కానీ మొదటిసారిగా 3016 రూపీస్ ఇచ్చిన మొదటి రాష్ట్ర ప్రభుత్వం మన ప్రభుత్వం అని నేను అనుకుంటున్నాను. దీని నుండి కూడా ఒక డిగ్నిఫైడ్ లైఫ్, ఏదో ఒక 200 రూపాయలు 500 రూపాయలు ఇస్తే వాళ్ళు ఒక డిగ్నిఫైడ్ లైఫ్ ఎలా అంటే కొనసాగలుగుతారన్నది ఆలోచన చేసి డిగ్నిఫైడ్ లైఫ్ కోసం 3016 రూపీస్ ఇస్తున్నది మన రాష్ట్ర ప్రభుత్వమే. ఇలా ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు వర్క్ అండర్ ద ఏబుల్ లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ మినిస్టర్. ఎందుకంటే సార్ ఇటువంటి ఒక మంచి సెన్సిటివ్ హ్యూమన్ బీయింగ్ అనమాట. ఇప్పుడు చాలామంది చెప్పారు, శ్రీశైలం గారు కూడా చెప్పారు, గంగారాం గారు కూడా చెప్పారు, మన సుప్రియ గారు కూడా మేనమామ అని అన్నారు. ఎందుకు ఆ పేరు సార్కి వచ్చిందంటే ఎప్పుడు కూడా మనం ఏది చేస్తే మన పీడబ్ల్యూడీస్కి మంచి ముందు వెళ్ళవచ్చు, ఎందుకు ఉంది, మనం ఇంకా ఎంత మెరుగు చేయవచ్చు, అది ఈరోజు మనం అందరూ చూసాము. ఒక స్టాచ్యూని చూస్తేనే సారు ఇంకా మంచిగా చేయాలని చెప్పిన వారు మాతో చాలా మీటింగ్స్ పెట్టుకుంటూ వాళ్ళకి ఇంకా మెరుగు చేస్తే ఎలా అనేది కూడా చేయడం జరుగుతుంది. నేను ఇంకా ఒక ఇన్సిడెంట్స్ చెప్తాను. మనకి ఇప్పుడు 70,000 జాబ్స్ రాపోతుంది. దానికి 10 సంవత్సరాలు పీడబ్ల్యూడీస్కి ఎగ్జంప్షన్ ఉంది, రిలాక్సేషన్ ఉంది. దట్ ఈస్ మిగిలిన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ 35 సంవత్సరం కట్ ఆఫ్ ఉంటే మన పీడబ్ల్యూడీస్కి 45 సంవత్సరం దాకా వాళ్ళు రాయవచ్చు. ఈ యొక్క అవకాశం ఎందుకు ఉందంటే మనము అన్ని ఎబిలిటీస్ ఉన్నప్పటికీ కూడా మనకి సమ్టైమ్స్ కాంపిటీషన్లో కంపీట్ చేయడం అనేది కష్టం అవుతుంది. కానీ పీడబ్ల్యూడీస్కి ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా టైం పెంచాలన్న ఒక ఇష్యూలో ఈ 10 years ఏజ్ రిలాక్సేషన్ అన్న ఒక ఫైల్ సార్ దగ్గర వెళ్ళింది. యూజువల్గా చాలా ఆలోచన చేసి క్లియర్ చేస్తారు మినిస్టర్స్, బట్ సార్ ఒక మినిట్స్లో క్లియర్ చేశారు ఈ ఫైల్. అండ్ ఆయనే స్వయంగా డెసిషన్ తీసుకొని ఇమీడియట్గా ఈ జియో వచ్చినట్టు చూసుకున్నారు. ఇందువల్ల ఎన్నో లక్షల పీడబ్ల్యూడీస్ దీనివల్ల ఉపయోగం అవుతుంది వారికి. సో సార్ మా తరపు నుంచి మా కృతజ్ఞతలు, ధన్యవాదములు. ఇంత తొందర వీళ్ళందరికీ ఈ ఒక మంచి ఎక్స్టెన్షన్ ఇచ్చిన దానికి. దీంట్లో ఫీ రీయింబర్స్మెంట్ అంటే ఫీ ఎగ్జంప్షన్ కూడా ఉంది. దట్ ఈస్ టీఎస్పీఎస్సీ ఏమైనా అమౌంట్ ఛార్జ్ చేసినా కూడా పీడబ్ల్యూడీ అప్లికెంట్స్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆ ఫీ మినహాయింపు కూడా ఉంది. ఈ 2 డెసిషన్స్ ఒకే జియోలో మన ఆనరబుల్ మినిస్టర్ గారు తీసుకొని వచ్చారు. అలాగే ఏ ఒక్క ఫైల్ ఇలా పీడబ్ల్యూడీస్ గురించి వెళ్ళినా కూడా తొందరగా సార్ డెసిషన్స్ తీసుకుంటారు. మన విజువలీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ వచ్చి శంకర్ రెడ్డి గారు వస్తూ ఉంటారు. వారు మాకు ఈ డిపార్ట్మెంటల్ టెస్ట్ రాయాలంటే దానికి బ్రెయిలీ బుక్స్లో ఉన్న సిలబస్ కావాలి, ఆ బ్రెయిలీ బుక్స్ ఇంకా కన్వర్ట్ కాలేదు, సో మాకు కొంచెం ఎగ్జంప్షన్ ఇవ్వండి అని అడిగితే దానికి కూడా మన ఆనరబుల్ మినిస్టర్ గారు వెంటనే స్పందించి వాళ్ళకి 5 years ఎగ్జంప్షన్ ఈ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్కి ఇవ్వడం జరిగింది. దీనికి కూడా ఎంప్లాయీస్ అసోసియేషన్, ఎస్పెషలీ విజువలీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. సో ఇలా ప్రతి ఒక్క డెసిషన్ కూడా చాలా సెన్సిటివ్ అయిన డెసిషన్ మన ఆనరబుల్ మినిస్టర్ గారు ఎప్పుడూ తీసుకుంటూ ఉంటారు. ఇంకా ఈరోజు కూడా మీకు మంచి వరాలు ఇవ్వబోతున్నారు. సో నేను దాన్ని డిస్క్లోజ్ చేయకుండా సరే అది చెప్తే చాలా బాగుంటుంది. మన ఆనరబుల్ చైర్పర్సన్ ఆఫ్ టీవీసీసీ కూడా ప్రతి క్షణం ఏది చేస్తే పీడబ్ల్యూడీస్కి చాలా బాగుంటుంది అని ఆలోచన చేస్తూ చాలా మంచి మంచి ఐడియాస్ని ఇస్తూ ఇలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ అలా చేస్తే బాగుంటుందని కూడా ఎప్పుడు కలుస్తూ ఉంటారు. సో మన ఎండి గారు శైలజ గారు కూడా చాలా కృషి చేస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇలా ఒక మంచి టీం ఉండడం వల్ల ఇప్పుడు దాకా
సార్ చార్జ్ తీసుకున్న తర్వాత, నేను చార్జ్ తీసుకున్న తర్వాత ఎక్కువ కోవిడే ఉండింది. మీకు కోవిడ్లో ఎలా మేము సహాయం చేయాలి, సేవలు అందించాలి అని దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి ముందుకు వెళ్ళాము. బట్ ఇప్పుడు కొంచెం టైం మాకు దొరికింది, అంటే వేరే విషయాల గురించి ఆలోచన చేయడానికి. సో ఈ టైంని సద్వినియోగం చేసుకుంటూ రాబోయిన కొన్ని నెలల్లో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి మన ఆనరబుల్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో పని చేస్తామని చెప్తూ, అలాగే మీరందరూ కూడా చాలా మంచి జెన్యూన్ అయిన ఇష్యూస్ని ఆనరబుల్ మినిస్టర్ గారు మా ముందు పెట్టారు. దాన్ని మంచిగా స్టడీ చేసి ఆలోచన చేసి ఏ విధంగా ఇది అమలు చేస్తే బాగుంటుందని అది ఒక చర్యలు తీసుకుంటూ ఖచ్చితంగా ముందుకు వెళ్తామని హామీ ఇస్తూ, ఈరోజు ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి ఒకటే మాటలతో నేను ముగిస్తాను. ఇప్పుడు మన గంగారాం గారు ఒకటి చెప్పారు, అంటే డిసేబిలిటీ అన్నది ఏ విధంగా మనం వ్యూ చేయాలి అన్నది. సో ఒకరు అన్ని ఎబిలిటీస్ ఉన్నప్పటికీ కూడా లేజీగా ఉండి ఒక యాక్టివ్గా ఉండకుండా చాలా లైఫ్లో వెనకపడి ఉంటారు. కానీ ఒక పీడబ్ల్యూడీ, ఇప్పుడు మన సుప్రియ గారిని చూడండి, ఒక మంచి లీడింగ్ లాయర్ ఇన్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్నారు. సో దీని నుంచి మనకేమనిపిస్తుందంటే డిసేబిలిటీ ఈస్ ఇన్ ద మైండ్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫిజికల్ డిసేబిలిటీ కాదు. మనం ఫిజికల్ డిసేబిలిటీని ఖచ్చితంగా ఈజీగా క్రాస్ చేయవచ్చు ఎయిడ్స్, అప్లయన్సెస్, మోటివేషన్తో. కానీ మెంటల్లో మనకి ఉన్న మోటివేషన్ లేదంటే అది ఖచ్చితంగా మనం క్రాస్ చేయలేము. మీరు ప్రతి ఒక్క పీడబ్ల్యూడీ ఎవరెవరు ముందుకు వచ్చి కృషి చేస్తున్నారో మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక హీరో మన సొసైటీకి. మీరందరూ కూడా చాలా ఇంకా ముందు కృషి చేసి ఐ హోప్ యూ విల్ రేస్ ఫర్దర్ అండ్ అచీవ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. నాకు అవకాశం ఇచ్చిన దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఐ వన్స్ అగైన్ ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ హ్యాపీనెస్ ఫర్ దిస్ లూయి బ్రెయిల్ డే. శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. డెడికేటెడ్ లీడర్ గెట్స్ ఎ డెడికేటెడ్ టీమ్ అని మనందరికీ తెలుసు. మరి ఆనరబుల్ మినిస్టర్ గారు ఇందాక మన స్పెషల్ కమిషనర్ గారు అన్నట్టుగా ఒక డెడికేటెడ్ టీం ఉందంటే కారణం డెడికేటెడ్ లీడర్ యొక్క లీడర్షిప్ క్వాలిటీ అండ్ వారి డెడికేషన్, డైరెక్షన్. ఐసే మిలా కరో కే లోగ్ కరే ఆరుజు, ఐసే రహా కరో కే జమానా మిసాల్ దే. ఒకసారి ఏదైనా పనిచేస్తే అది ఒక ఎగ్జాంపుల్గా మిగిలిపోవాలి. అలాగే మరి బ్రెయిలీ విగ్రహానికి అలా పూలమాల వేయటానికి వచ్చిన మంత్రి గారు, ఇందాక చైర్మన్ గారు, తర్వాత దివ్యా మేడం చెప్పారు, డైరెక్టర్ గారు చెప్పారు, ప్రజలు అడగటమో సమాజం అడగటమో కాదు, ప్రభుత్వం తనంత తాను స్పందిస్తుంది అనడానికి ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ మన ఈశ్వర్ గారి స్పందన. అంటే ఆ విగ్రహం గురించి కానీ పార్క్ గురించి కానీ. అలాగే మరి అఖల్మంద్కు ఇషారా కాఫీ అనే మాట వింటుంటాం. ప్రజలందరికీ తెలుస్తుంది ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో ఇలాంటి ఉదాహరణలు చూస్తే. ఇందాక శ్రీశైలం గారు చెప్పారు, ధర్మపురి కరీనగరి యావత్ తెలంగాణ రాష్ట్ర సేవా ఝరి. మన ప్రియతమ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ గారు, ఒకసారి వారి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చూశాను. అంటే నిజానికి ఒక సమావేశంలో ఎంతమంది ఉంటారో వాళ్ళ ఇంట్లో అంతమంది ఉంటారు. అలాగే మంత్రి గారే కాదు, మరి శ్రీమతి మిసెస్ ఆనరబుల్ మినిస్టర్ కూడా అంతే ఒక అఫెక్షనేట్గా, ఒక సమర్థంగా, తనకు కూడా ఎంతో ఎక్స్పోజర్ ఉంది. అందరినీ అలా రిసీవ్ చేసుకోవడం కానీ స్పందించడం కానీ, అలాంటి ఒక ఆదర్శవంతమైన వ్యక్తిత్వం, ఒక ఐడియల్ పర్సనాలిటీ ఆధ్వర్యంలో ఈ సంక్షేమ శాఖ మరింత ముందుకు సాగుతుందని ఆశిద్దాం. ఇప్పుడు మీ అందరి కరతాళధ్వనుల మధ్య ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ గెస్ట్ అవర్ బిలవ్డ్ మినిస్టర్ ఫర్ హిజ్ చీఫ్ గెస్ట్ మెసేజ్. లేదు, స్పీచ్ తర్వాత మంత్రి గారి సందేశం. అందరికి నమస్కారం. లూయిస్ బ్రెయిలీ గారి యొక్క 213వ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు ఈ ఉత్సవాలను జరుపుకుంటున్నాం.
ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మా సోదరిమణులైనటువంటి దివ్యాంగులు, అందులో మరి ముఖ్యంగా అంధులైనటువంటి వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి పాల్గొంటున్నటువంటి మిత్రులు, ఈ మధ్యనే 3వసారి తిరిగి వికలాంగుల సంక్షేమ యొక్క కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైనటువంటి మా నాటి ఉద్యమకారుడు, నేటి చైర్మన్ వాసుదేవరెడ్డి గారు, అదేవిధంగా వారి యొక్క శాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మంచి ఫలితాలను మా దివ్యాంగ సోదరులకు అందించాలనే ఉద్దేశంతో ఒక తపనతో పనిచేస్తున్నటువంటి ఒక మంచి అధికారి మా స్పెషల్ సెక్రటరీ దివ్యా దేవరాజన్ గారు. అదేవిధంగా చాలా సంవత్సరాలుగా ఇదే డిపార్ట్మెంట్లో సేవలు అందిస్తూ దివ్యాంగుల యొక్క మన్ననలను పొందుతూ, ప్రభుత్వం యొక్క మన్ననలను పొందుతూ ముందుకు సాగుతున్నటువంటి డైరెక్టర్, అదేవిధంగా ఎండీగా పనిచేస్తున్నటువంటి శైలజ గారు, పెద్దలు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సీనియర్ సిటిజన్ సంస్థ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, వీరు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు, మా కరీంనగర్ జిల్లా వాసి, మా అందరికి కూడా సుపరిచితులు. అదేవిధంగా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరిమణి అన్న కోడలు చందన సుప్రియ గారు, మేనకోడలు, అదేవిధంగా మిత్రులు శ్రీశైలం గారు, అదేవిధంగా నాగేశ్వరరావు గారు, పెద్దలు గంగారాం గారు డాక్టర్, అదేవిధంగా డిడి ప్రభాకర్రావు గారు, మా పత్రికా మీడియా మిత్రులందరికీ ఈ కార్యక్రమాన్ని మనం ఇంత మంచిగా జరుపుకుంటున్నామంటే, విశ్లేషణాత్మకంగా జరుపుకుంటున్నామంటే, ప్రతి ప్రభుత్వ ప్రోగ్రాం కూడా చాలా గొప్పగా నిర్వహణలో వారి యొక్క పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. వారే మా దక్షిణమూర్తి గారు. అదేవిధంగా ఈ లూయిస్ బ్రైలీ గారి గురించి, వారి యొక్క జీవితం గురించి మాట్లాడినటువంటి పెద్దలందరూ కూడా ఏ విధంగా వారు ప్రపంచంలో ఉన్నటువంటి ఈ అంధుల కోసం పరితపించి స్వయంగా తాను అంధుడై ఈ యొక్క జటిలమైన సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొనాలని ఆనాడే ఒక గొప్ప ఆలోచన చేసి దానికి ఒక గొప్ప ఆవిష్కరణ చేయడం వల్ల ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అంధులైనటువంటి వారందరికీ కూడా గొప్ప జీవితాన్ని ఇచ్చి వారి యొక్క భవిష్యత్తును ఇప్పటికీ మరి తీర్చిదిద్దుకునే అటువంటి అవకాశం కల్పించినటువంటి మహనీయులు. ఒక మాటలో చెప్పాలంటే దైవ సమానులైనటువంటి మరి లూయిస్ బ్రైలీ గారి యొక్క జన్మదినం సందర్భంగా వారికి నివాళులర్పిస్తూ, వారి యొక్క అంటే వారు సృష్టించినటువంటి ఈ యొక్క అద్భుతమైన ఫలితం ఈరోజు ప్రపంచంలో ఎందరికో మార్గదర్శకమైంది, జీవితాలను నిలబెట్టింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా మా దివ్యాంగ సోదరులైనటువంటి వారందరికీ కూడా, అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి వారికి కూడా ఒక మంచి సర్వీస్ని ఇవ్వాలనేటువంటిది, వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఎన్ని మాట్లాడినప్పటికీ, ఎన్ని చెప్పినప్పటికీ ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం ఏ రాష్ట్రంలో కూడా మీకు కనబడవని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. మీకు 3016 పెన్షన్ అనేది కూడా దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదు. అదేవిధంగా మీరు బడ్జెట్స్ తోటి కూడా పోల్చుకున్నట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి బడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో చాలా
గొప్పగా చాలా వారికి కావలసినటువంటి బడ్జెట్ కూడా ప్రతిపాదించడం జరుగుతూ ఉంది. నాకు తెలిసినంత వరకు అందాజ చెప్తున్నాను, లాస్ట్ టైమే 54 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనటువంటి కొత్త ఆవిష్కరణలు కూడా మనం చేయడం జరిగింది. గతంలో ఈ రెట్రోప్రేటెడ్ మోటార్ సైకిల్ లేదు. కావాలనే మా అధికారులు కావచ్చు, చైర్మన్ గారు కావచ్చు, తర్వాత దివ్యాంగ సోదరులకు సంబంధించినటువంటి అసోసియేషన్స్ తోటి మాట్లాడిన తర్వాతనే ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరి ఈరోజు అన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి. అడగకుండానే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క నియోజకవర్గంలో క్యాంప్స్ నిర్వహించి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా మరి ఎలిజిబుల్ పర్సన్స్ అందరినీ కూడా నమోదు చేసుకొని వాళ్ళకి కావలసినటువంటి అంటే ఒక సాచురేషన్ మూడ్లో మనం చేస్తున్నటువంటి పద్ధతి ఇదివరకు ఎప్పుడు చూడలేదు, ఏ ప్రభుత్వంలో కూడా లేదు. ఎవరైనా అడిగితే ఇవ్వడం, ఒక దరఖాస్తు పెట్టుకుంటే దానికోసం చాలా కాలం మరి పడికాపులు గాయడం అనేటువంటిది గతంలో చూసినాం తప్ప ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో స్వయంగా ప్రభుత్వమే అధికారుల ద్వారా క్యాంప్స్ నిర్వహించి అక్కడ ఎవరెవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో, అంటే దాదాపు ఈ సర్టిఫికెట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి లిస్ట్ అవుట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ కూడా శాంక్షన్ తీసుకొని కాన్స్టిట్యున్సీ వైజ్గా, జిల్లాల వైజ్గా ఒక ప్రోగ్రాం పెట్టి వాళ్ళని పీల్చి మనము వాళ్ళ పరికరాలు అందించి వాళ్ళకు కడుపు నిండా భోజనం పెట్టి పంపించేటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఇంకా వినూతనంగా ముందుకు పోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాలను ఏ విధంగానైతే ఆలోచిస్తున్నారో దివ్యాంగ సోదరుల కోసం కూడా తప్పకుండా వారి ఆలోచన ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క తపన ఆలోచన ఎప్పుడు అన్ని వర్గాల మీద, ఒక్కొక్క వర్గంలో ఒక వినూతనమైనటువంటి ఆవిష్కరణ చేయాలనే ప్రయత్నంలో వారు ఎప్పటికీ ఉంటారు. ఆ సంగతి మాకు తెలుసు. ఎందుకంటే ప్రత్యక్షంగా మేము ఎప్పుడు వారి మాటలు, వారి చేతలు, వారి యొక్క కార్యాచరణ చూస్తుంటాం కాబట్టి మాకు తెలుసు. కాబట్టి నేను మా అసోసియేషన్లో పనిచేసేటువంటి మిత్రులు కూడా మరి చాలామంది ఏదో రకమైన అసంతృప్తి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇంత గొప్పగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి నేను కోరుతున్నా, మా చైర్మన్ గారిని కోరుతున్నా, మీరు ఒక విజ్ఞాన యాత్ర పెట్టుకోండి. వేరే రాష్ట్రంలోకి మా నాయకులందరినీ, ఎవరైతే అసోసియేషన్ నాయకులు ఉన్నారో వాళ్ళని తీసుకొని ఒక రాష్ట్రంలో అక్కడ ఏం అమలు జరుగుతున్నాయో, ఏం చేస్తున్నారో మీరు చూసి రండి. మనకంటే గొప్పగా ఉంటే ఓకే, మనం తక్కువ ఉంటే వాటిని తప్పకుండా ఇక్కడ అడాప్ట్ చేసుకుంటాం, తప్పకుండా అమలు చేస్తాం. ఒకసారి మీరు చూడడం వల్లనన్నా ఈ అసంతృప్తి పోతుందని మేము అనుకుంటున్నాం. ఇంత గొప్పగా చేసే ప్రభుత్వము మరి అక్కడో ఇక్కడో ఇటువంటి మాటలు వినడం వల్ల చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఇంత గొప్పగా మరి చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మీ అండదండలు ఉండాలి. నిజంగా భగవత్ స్వరూపులని మేము అంటుంటాం అప్పుడప్పుడు. ఎందుకంటే ఏ రకమైనటువంటి మరి కల్మషం లేనటువంటి వ్యక్తులు మా దివ్యాంగ సోదరులు. ఏ కారణంతో వాళ్లకు ఈ వైకల్యం వచ్చిందో మనం చెప్పలేం, ఎందుకు వచ్చిందో చెప్పలేం. ఇంతకుముందే మరి ఏం పేరు సుప్రియ అన్నట్టు ఎందుకు వచ్చిందో చెప్పలేము. అది పాప పరిహారం ఎట్టి పరిస్థితుల్లో కానే కాదు, మేము కూడా ఒప్పుకోం. మీలాగానే ఒక కారణంతో ఒకప్పుడు పోలియో వచ్చింది, ఇవాళ మనకు కరోనా వచ్చి మనం పీడిస్తూ ఉన్నది. ఆ కారణంతో కొంతమంది ఆ సమయంలో అంగవైకల్యం పొందిరు తప్ప మరి వాళ్ళు ఏదో పూర్వీకులు చేసిన పాపమో పుణ్యమో అది ఎట్టి పరిస్థితుల్లో కాదు, అది కరెక్ట్ కూడా కాదు, అట్లా మాట్లాడడానికి కూడా వీల్లేదు. కాబట్టి మనలకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలంటే ఇటువంటి ప్రయత్నం కూడా జరగాలని కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా కొన్ని మన ప్రతిపాదనలు అంటే వాళ్ళ యొక్క కోరికలు కూడా మనకు మిత్రులు గంగారాం గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా శ్రీశైలం గారు కూడా చెప్పడం జరిగింది. తర్వాత సుప్రియ గారు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా మీరు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో న్యాయబద్ధమని, అదేవిధంగా సమంజసమైనవి, వాటి విషయంలో తప్పకుండా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీరు చెప్పిన దాంట్లో జాబ్ రిక్రూట్మెంట్, ఈ జాబ్ రిక్రూట్మెంట్ విషయంలో నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా మీకు ఉన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో
తూచా తప్పకుండా అమలు చేసేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే మీరన్నట్టు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు జరిగినటువంటి 132,000 ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో ఎక్కడ కూడా మీరన్నట్టుగా పైరవి కానీ అవినీతి కానీ ఎక్కడ కూడా చోటు చేసుకున్నదని అనుకోవడం లేదు. చాలా పారదర్శకంగా చాలా పద్ధతి ప్రకారమే మరి అది ప్రభుత్వంతో కానీ నాయకులతో కానీ అధికారులతో కానీ సంబంధం లేకుండా కేవలం రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ద్వారానే జరిగింది తప్ప ఎక్కడ కూడా అటువంటి దానికి తావు ఇవ్వలేదని కూడా మేము సుప్రియ గారికి తెలియజేయదలుచుకున్నాను. అదేవిధంగా మీ రిజర్వేషన్ ఏదైతే ఉందో తప్పకుండా అమలు చేసి తీరుతామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ విషయంలో మీకు కొంచెం క్లారిటీ ఉండాలి. డబుల్ బెడ్రూమ్ అనేటువంటిది ఒక మంచి కాన్సెప్ట్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పేద కుటుంబానికి, ఇల్లు లేనటువంటి కుటుంబానికి మనం ఇల్లు ఇస్తే దానికి ఒక అర్థం పర్థం ఉండాలనే ఉద్దేశంతో, కనీసమైనటువంటి వసతులు కలిగి ఉండాలనే ఉద్దేశంతో ఒకప్పుడు ఇచ్చేటువంటి 75,000 రూపాయలను ఏకంగా 5,04,000 రూపాయలతోటి ఒక డబుల్ బెడ్రూమ్ను ఇవ్వాలని ప్రతిపాదించడం జరిగింది. అందులో ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో నిర్మాణం జరిగింది, కొన్ని ప్రాంతాల్లో జరగలేదు. అయితే దీంట్లో మళ్ళీ ఒక మోడిఫికేషన్ ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. ఆ సమయంలో తప్పకుండా మీకు ఇంప్లిమెంట్ అవుతుంది నెక్స్ట్ బడ్జెట్లో. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఫస్ట్ ఫేజ్లో 400, సెకండ్ ఫేజ్లో 1000, 1400 డబుల్ బెడ్రూమ్స్ ఒక్కొక్క నియోజకవర్గంలో ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ప్రయారిటీ బేస్లో ఏవైతే ఉన్నదో ఒక గ్రామానికి 20, ఒక గ్రామానికి 15, ఒక గ్రామానికి 10 ఇట్లా ఇవ్వడం వల్ల ఏమైందంటే మన రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్లో కొద్దిగా ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా నా దగ్గర కూడా చూసిన కాబట్టి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నేను చెప్తున్నా కదా. ఒక గ్రామాన్ని చూసినట్టయితే ఎక్కువ 3 నుంచి 4, హయ్యెస్ట్ రేంజ్లో 5 కంటే ఎక్కువ ఉండరు మీ దివ్యాంగ సోదరులు. వాళ్ళు ఏ కేటగిరీనే కావచ్చు, ఏది ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు. దాంట్లో మీరు ఒక 20 ఇస్తే అందులో ఒకరినో ఇద్దరినో అడ్జస్ట్ చేయడం మాకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి మోడిఫికేషన్ ఏదైతే ఉందో సొంత స్థలాల్లోనే వారి యొక్క ఇల్లు నిర్మాణం చేసుకోవచ్చు, దానికి గవర్నమెంటే డబ్బులు ఇస్తుంది అనేటువంటిది ఒకటి. దానిలోనే ఇంకొకటి ఏంటంటే ఎవరైతే పూర్తిగా కట్టుకోలేనటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్లకు అక్కడ ఉన్నటువంటి అవైలబిలిటీ ప్రకారం ప్రభుత్వమే నిర్మాణం చేసి ఇవ్వడం జరుగుతుందని చెప్పిండ్రు. ఈసారి గత సంవత్సరమే మనం బడ్జెట్లో 11,000 కోట్ల రూపాయలు మన డబుల్ బెడ్రూమ్స్ కోసం పెట్టుకోవడం జరిగింది. కానీ మన దురదృష్టం ఈ లాస్ట్ 2.5 ఇయర్స్ నుంచి ఈ కోవిడ్ మహమ్మారి బారిన పడడం వల్ల మనం సరిగా ఆ బడ్జెట్స్ కూడా మనకు అవైల్ కాలేదు, వాటిని మనం చేసుకోలేకపోయినాం. ఈసారి బడ్జెట్లో మాత్రం డెఫినెట్గా నాకు తెలిసి ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన ఒక 15,000 కోట్లకు తక్కువ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ డిమాండ్ కూడా ఆ విధంగానే ఉంది గ్రామీణ ప్రాంతాలలో. దాని మీద ఫస్ట్ ప్రయారిటీలోనే తీసుకుంటారు ముఖ్యమంత్రి గారు అని నేను అనుకుంటున్నాను. ఇది ఇంప్లిమెంటేషన్లో మీకేం ఇబ్బంది ఉండదని కూడా తెలియజేస్తూ, అదే విషయాన్ని శ్రీశైలం గారు కూడా చెప్పిండ్రు. తప్పకుండా మీరు చెప్పినటువంటి విషయాలను కూడా ఇంకోటి ఏంటంటే బ్యాక్లాగ్ పోస్ట్ కూడా మీరు చెప్పిండ్రు. బ్యాక్లాగ్ పోస్ట్ ఏవైతున్నాయో ఉద్యోగాలు వాటి నియామకంలో ఇప్పుడే మేము అనుకుంటున్నాం మన డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్ట్ ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా మరి వాటిని కూడా సేకరించి వాటిని కూడా ఫుల్ఫిల్ చేయడానికి కోసం మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాం. సెక్రటరీ గారిని కూడా ప్రత్యేక శ్రద్ధ ఈ విషయం పైన దృష్టి సాధించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ గురించి పెద్దలు మా గంగారాం గారు చెప్పారు. తప్పకుండా మీరు చెప్పినటువంటిది ఏదైతే ఉందో హెల్త్ కార్డ్స్ అనేటువంటిది మరి వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది డిజబుల్ పర్సన్స్. మరి దాన్ని ప్రత్యేక దృష్టి మేము పెడతాం. వాటి కోసం మరి అవసరమైతే ముఖ్యమంత్రి గారి నోటీస్కి తీసుకెళ్ళి ఏ విధంగా మీకు హెల్త్ కార్డ్స్
ప్రొవైడ్ చేస్తే బాగుంటుందో సీరియస్గా ఆలోచన చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవి కొన్ని విషయాలు మీరు చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ బస్ పాస్ 45% ఉన్న వాళ్ళకు 75% ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వడం లేదు, 100% ఉన్నటువంటి వాళ్ళకే ఇస్తున్నారని అది కూడా ఆలోచన చేయడం జరుగుతుంది. మరి మీరు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా తప్పకుండా పరిశీలిస్తాం. మీరు కూడా ప్రభుత్వ పరంగా సానుకూలంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీకోసం పనిచేస్తున్న ప్రభుత్వం. తర్వాత ఈరోజు లూయిస్ బ్రైలీ డే సందర్భంగా కొన్ని తప్పనిసరిగా మనం చేసుకోవాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని చేద్దామని నిన్ననే మీటింగ్లో డిసైడ్ చేయడం జరిగింది. మరి వాటిని ఈరోజు మీకు ఇప్పుడే సెక్రటరీ గారు కూడా 1-2 విషయాలు మీకు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఏదమ్మా ఇక్కడ ఏదైతే మన ప్రిమిసెస్లో ఉన్నటువంటి కొంత ఖాళీ స్థలం ఉందో ఆ ఖాళీ స్థలంలో ఒక ఆడిటోరియం దివ్యాంగుల కోసం మనం నిర్మాణం చేసుకోవాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం. మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా సంవత్సరానికి 2-3 పెద్ద ప్రోగ్రామ్స్ జరిగాయి, బయట జరుపుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనకే ఒక సొంత ఆడిటోరియం ఉన్నట్టయితే బాగుంటుంది అనేది చాలా సంవత్సరాల నుంచి ఒక డిమాండ్ ఉంది. దాన్ని ఈసారి మనం టేకప్ చేద్దాం. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఒక ఎస్టిమేషన్ కానీ డిజైన్ కానీ మరి తీసుకోవాల్సిందిగా నేను చైర్మన్ గారిని అదేవిధంగా సెక్రటరీ గారిని కోరుతా ఉన్నాను. వెంటనే దీన్ని కూడా మనం టేకప్ చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. రెండో విషయం ఏంటంటే ఈ కరీంనగర్లో ఉన్నటువంటి ఈ బదురులకు సంబంధించినటువంటి జూనియర్ కాలేజీని మనము అప్గ్రేడ్ చేసుకోవడం జరుగుతుంది. హై స్కూల్ని జూనియర్ కాలేజీగా అప్గ్రేడ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్ టెస్ట్లకు సంబంధించినటువంటి 5 ఏళ్ల పాటు మినహాయింపు ఏదైతే ఉందో మరొక 10 సంవత్సరాల పాటు కంటిన్యూ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ శిక్షణా కేంద్రాలను బలోపేతం చేయడం కోసం కూడా ఒక కమిటీని ఫామ్ చేద్దాం. ఆ కమిటీ నియామకం విషయంలో మరి సెక్రటరీ గారు, చైర్మన్ గారు, మా డైరెక్టర్ గారు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని తొందరలో కమిటీ ఫామ్ చేసినట్టయితే దానికి సంబంధించినటువంటి ఆ కమిటీ నియామకం తర్వాత ఈ శిక్షణ అదేవిధంగా ఉత్పత్తులకు సంబంధించినటువంటి విషయాలు ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని మనము ఈ కోవిడ్ నిబంధనల వల్ల ఈ జూమ్ పద్ధతిలోనే జరుపుకోవాల్సి వచ్చింది, వర్చువల్ పద్ధతిలో జరుపుకోవాల్సి వచ్చింది. లేదంటే చాలా గొప్పగా ఈ కార్యక్రమాన్ని జరుపుకునేటువంటి అవకాశం ఉండే. మరి అయినప్పటికీ ఈరోజు ఇంత మంచిగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి మా శైలజ గారు అదేవిధంగా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పటికే మనం ఎవరు ఏమనుకున్నప్పటికీ కూడా ఈ డిపార్ట్మెంట్ ద్వారా చాలా గొప్పగా సేవలు అందిస్తున్నామనేటువంటి సంతృప్తి మనకు ఉన్నది. ఆ విధంగానే మీరందరూ కూడా పనిచేస్తున్నారు. ఆ విధంగానే మనం తిరిగి మరింత ముందుకెళ్ళి ఈ సేవలను అదేవిధంగా కొనసాగించాలి. ఇందులో ఈ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరైనా కానీ ఒక మాట ఆలోచించాలి, ఇది ఉద్యోగం కాదు, ఇది సేవకు సంబంధించిన డిపార్ట్మెంట్ మాత్రమే. ఆ దృష్టితోటే ఇందులో పనిచేయవలసి ఉండాలి. అదేవిధంగా ఉన్నదని కూడా నేను భావిస్తూ మరొకసారి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం. ధన్యవాదాలు సార్. 2 అద్భుతమైన మాటలు చెప్పారు మంత్రి గారు. ఒకటి, ఈ విభాగంలో చేసేది విద్యుక్త ధర్మ నిర్వహణ కాదు, సేవా ధర్మ నిర్వహణ అని. మరోటి, తెలంగాణ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని
ఇతర రాష్ట్రాలతో పోల్చండి, మీరు విజ్ఞాన యాత్ర పెట్టుకొని పోల్చి ఆ సంతృప్తిని 10గురికి పంచండి అన్నారు. మరి వారి సందేశానికి ధన్యవాదాలతో ఈ కేక్ కట్ చేసే ముందు నూతన వస్త్రాలు అంటే కలర్ఫుల్గా ఉంటుంది మేడం. ఓకే, కేక్ కటింగ్ లూయి బ్రెయిలీ జయంతి సందర్భంగా, ఆ తర్వాత ఫెలిసిటేషన్ టు ది డిగ్నిటరీస్, ఆ తర్వాత